ఇవాల్టి మన గెస్ట్ ఒక ఆర్టిస్ట్. ఆషామాషి ఆర్టిస్ట్ కాదండి, నెట్ఫ్లిక్స్ లెవెల్ ఆర్టిస్ట్. వన్ ఆఫ్ మై మోస్ట్ బ్రేక్ త్రూ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అది సీజన్ 2 లాంచింగ్ టైంలో ప్రొడక్షన్ డిజైన్ టీం నుంచి వచ్చింది నాకు మెయిల్. అసలు ఆర్ట్ మీద ఇతనికి ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? ఐ వాజ్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్. ఇప్పుడు తారే జమీన్ పర్లో ఈశాన్ అవస్థి టైప్ అనుకోండి. 10th క్లాస్కి నేను ఫిక్స్ అయిపోయాను, ఐ హ్యావ్ టు డ్రా ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఆర్ట్ కేవలం హాబీయేనా, లేదు ఒక కెరీర్గా కూడా పర్సూ చేయొచ్చు? ఫ్లక్చుయేటింగ్ ఫీల్డ్ ఇది, ఉన్నట్టు మాట్లాడుకోవాలి. యూ నీడ్ టు సెల్ యువర్ సెల్ఫ్. Quite literally. So knowing to sell yourself is much more important than selling your art. Absolutely. 15-20 years journey though, what are those moments for you? High moments was when I assisted my father, మా నాన్నకి హౌసింగ్ లోన్ క్లియర్ చేయడానికి. Now let's look at this opposite side. Those bad moments, negative moments. Every single week నాకు కుదిరినంత వరకు ఈ బండిని ఇలాగే లాగుతాను. చాలామందికి ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. సో అందుకని వాళ్ళ గెస్ట్లో మనం అతని లైఫ్లో ఉన్న ప్రతి భాగం గురించి తెలుసుకుంటున్నాం. అతని రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, స్ట్రెస్ ఎలా ఉంటుంది, మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎమోషన్స్ ఎలా పనిచేస్తాయి, వీళ్ళు ఎలాంటి టూల్స్ వాడతారు, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారు, చివరికి వాళ్ళ ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఎలా ఉంటాయి, బాడీ పెయిన్స్ రావటము, ఎక్కడెక్కడ డ్యామేజెస్ అవటము, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. బై ది వే, అన్నిటికంటే ఇంపార్టెంట్ అసలు ఆర్ట్ని, ఆర్టిస్ట్ని రెస్పెక్ట్ చేయటం ఎట్లా. సో మిస్ అవ్వకుండా ఈ ఎపిసోడ్ని మీరు చూసి మీ చుట్టుపక్కల ఉన్న ఆర్ట్ ఆస్పిరెంట్స్కి కూడా చూపించండి. ఇక మొదలు పెడదామా? హాయ్ ప్రీతం, ఎలా ఉన్నావు? గుడ్, ఆల్ గుడ్. ఏంటి సంగతులు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? ఫ్యూ ప్రాజెక్ట్స్ అండ్ లాట్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్ రైట్ నౌ. ఎందుకు ఇంట్లో పని అంతా నీతో చేస్తున్నారా? ఏం లేదు, అదేం లేదు, నాకు అలవాటు, ఐ ఎంజాయ్ ఇట్. అంతేనా? సో ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ మన ఆడియన్స్ ట్రైలర్ చూస్తారు. సో ట్రైలర్లో నువ్వేం చేస్తుంటావు, ఎట్లాంటి వర్క్ చేస్తుంటావు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో వీళ్ళందరికీ ఫస్ట్ ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, అరే చాలా బాగా చేస్తున్నాడు కానీ ఇది హాబీయే కానీ డబ్బులు సంపాదించుకునే పనికి రాదు. నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. సో కానీ ఆ ఒపీనియన్ నాకు డౌట్ వచ్చేది ప్రతిసారి నేను చూసినప్పుడే. అరే మనోడు ఇన్స్టాగ్రామ్లో కూర్చుంటాడు, రోజు రకరకాల ఆట కొడుతుంటాడు, మంచి కొడుతుంటాడు, ప్రాజెక్ట్స్ చేస్తుంటాడు. సో దేస్ డెఫినెట్లీ సంథింగ్. 14 ఏళ్ళు చేస్తున్నాడంటే దీనిలో ఏదో ఒకటి ఉంది, లేకపోతే ఊరికే చేయడు కదా. సో ఒక డౌట్ ఉంది నాకు. సో ఈ డౌట్నే చాలామంది పేరెంట్స్కి ఉండొచ్చు, వాళ్ళ పిల్లలకు ఉన్న ఆస్పిరేషన్స్ గురించి కానీ, లేదు చాలామంది యూత్ ఎవరికి ఈ స్కిల్ ఉంది కానీ వెళ్ళాలా, ఐటీ జాబ్కి వెళ్ళాలి, నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం అసలు ముందు నీ లైఫ్లో దీనిలో కెరీర్గా బెటరా, హాబీయా, ఇది అక్కడ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే. So is it a good career or is it a good hobby? See, honestly, it's a choice. ప్రశాంతంగా చేయాలని ఉందో హాబీగా చేసుకో. డబ్బులు కావాలనుకుంటావా, హడావుడి చేయాల్సిందే. యు గెట్ వెరీ గుడ్ అట్ ఇట్. అంతే. నువ్వు ఎంత బాగా చేస్తావో అంత బాగా చేస్తూనే ఉండాలి. అంతే. నీకు కుదిరినంత వరకు దాన్ని హై లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి ఆ స్కిల్ని. ఎందుకంటే నువ్వు ఒక ప్రొఫెషన్గా తీసుకుంటున్నావు దాన్ని, అండ్ నువ్వు ఒక ఆర్ అ జాబ్ అలా తీసుకుంటున్నట్టయితే ఇంక చచ్చినట్టు యూ హ్యావ్ టు గెట్ గుడ్ అట్ ఇట్. ఇప్పుడు మేము ఉన్నాము, మాకు ఇది ఒక చిన్న హాబీ, ప్యాషన్ ప్రాజెక్ట్లా స్టార్ట్ అయింది. ఈ పాడ్కాస్ట్లో వీడియోలు తీయటం ఇవన్నీ. ఇది ఎప్పుడో నెలకోసారి మన టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా చేద్దాము అంటే ఆ ఎంతూజియాజం ఉంటుంది. ఒక్కోసారి చిరాగ్గా ఉంటుంది, మనకు వేరే పనులు ఉంటాయి, ఇవన్నిటి మధ్యలో ఈ సండే, ఈ సాటర్డే రిలీజ్ చేయాల్సిందే అంటే అసలు ఎందుకు వచ్చాము, ఎందుకు చేస్తున్నాం అనేది అనిపిస్తుంది ఒక్కోసారి. సో నీ విషయం కూడా అట్లానే ఉంటుందా? ఎవ్రీ సింగిల్ డే ఈ క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ లేకుండా ఏ రోజు నాకు రాలేదు యాక్చువల్గా. నిజం మాట్లాడాలంటే ఐల్ బి వెరీ హానెస్ట్ హియర్, బికాజ్ ఇట్ ఈస్ బెటర్ టు ఉన్నట్టు మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏం చేస్తుంటాను అంటే, నేను ఆర్టిస్ట్ అంటే సినిమా ఆర్టిస్ట్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది, లేకపోతే ఏం ఆర్టిస్ట్, లేకపోతే అంటే ఏంటి అంటారు, మూడోది ఏం చేస్తారు అంటారు. ఇంతకీ ఏమని చెప్తావు, నువ్వేం చేస్తావు అంటే ఏమని చెప్తావు దాన్ని? ఐఎమ్ అన్ ఇల్లస్ట్రేటర్. యా. సో ఇల్లస్ట్రేటర్ ఇదొక డెసిగ్నేషన్. ఓకే. సో 14 ఏళ్ళ నుంచి ఇది చెప్పి నేనే అలసిపోయాను తప్ప ఎవరు నేర్చుకోలేదు పెద్దగా.
ఓన్లీ ఎస్టీఈఎంఏ కాదు. నీకు దాని దాని బయట నీకేం తెలుస్తుంది? సొసైటీ అనేది ఎస్టీఈఎంఏ కాదు. కెరియర్ అనేది ఎస్టీఈఎంఏ కాదు. దాని బయట ఏమున్నాయి? ఎకానమిస్ట్‌లున్నారు, సీఏస్ ఉన్నారు, ఆల్ ఆర్టిస్ట్‌లున్నారు, కైండ్స్. మ్యూజిషియన్స్ ఉన్నారు. ఆల్ కైండ్. హిస్టరీ, ఆంథ్రో. నీకు చెప్పులు కుట్టేవాళ్ళు ఒక కాబ్లర్స్ కూడా ప్రొఫెషనల్ వాళ్ళే. కానీ నువ్వు వాళ్ళని ఎస్టీఎం కింద చూడకపోతే నువ్వు రోజు నువ్వు మ్యాథమెటిషియన్ దగ్గరికి వెళ్ళి చెప్పులు కుట్టించుకోవు. సో, ప్రతిదానికి ఒక డిగ్నిటీ ఉంటుంది. ఐ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ యాస్ ఎన్ ఇలస్ట్రేటర్. కానీ అంటే ఏంటి అని అడుగుతారు. దాని వెనకాల ఒక చాటభారతం ఉంటుంది. చెప్తావా అందరికి? అందరికీ చెప్పలేము. ఆర్టిస్ట్ అంటే ఒక లేమన్ లాంగ్వేజ్‌లో కొద్దిగా అర్థం అవ్వచ్చేమో. సర్లే పెయింటర్ రోజుకి ఇచ్చారు అనుకుని వెళ్ళిపోతారా? ఎళ్ళిపోతారు అంతే. నేను 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 దాని నుంచి డిటాచ్ అయిపోయాను లిటిల్‌గా. అంటే ఒక 14, 15 ఏళ్ళు ప్రొఫెషన్‌గా అయ్యి ఇదే సిట్యుయేషన్ ఒక వారానికి ఒక 10 సార్లు అవుతూ ఉంటే ఒక లెవెల్ తర్వాత ఐదర్ నేనైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడం మానేయాలి. లేదా వాళ్ళని అడగడం మానాలి. అడగడం అయితే ఎవరు మానరు. అలా అని చెప్పి నేను ఎడ్యుకేట్ చేసుకోకుండా ఉండలేను. ఎందుకంటే నెట్వర్కింగ్ చేసుకోవాలి. సో, ఈ మిడిల్ గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు ఓహో! మనం చెప్పాల్సింది చెప్తాం. తర్వాత వదిలేసి వెళ్ళిపోతాం అంతే. సో, ఇక్కడ ఫండమెంటల్ క్వెషన్ ఉంది నాకు. ఒక పెయింటర్‌కి, ఒక స్కెచ్ ఆర్టిస్ట్‌కి, ఒక ఇల్లస్ట్రేటర్‌కి ఏంటి తేడా? ఏం లేదు. ఇల్లస్ట్రేటర్ అంటే బేసికల్లీ యూ ఆర్ ఎవ్రీథింగ్ అన్నీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ఇల్లస్ట్రేటర్‌ని. ఒక ఇల్లస్ట్రేటర్ ఏం చేస్తాడు? స్టోరీ ఇల్లస్ట్రేషన్స్ చేస్తారు. స్టోరీ బోర్డింగ్ చేస్తారు. లేకపోతే ప్రీ విజువలైజింగ్ స్కెచెస్ చేస్తారు. మూవీస్‌కి కానీ, సీరీసెస్‌కి కానీ ఆర్ ఒక స్టోరీ బోర్డ్‌కి కానీ. లేకపోతే మీరొక బుక్ రాస్తుంటే ఆ బుక్ వెనకాలకి ఆ బుక్‌లో ఏమన్నా విజువల్ ఎలిమెంట్స్ కావాలంటే దాన్ని చేస్తాం. బేసికల్‌గా దాన్నేమంటారు? దాన్ని విజువలైజ్ చేసే యాస్పెక్ట్‌ని ఇల్లస్ట్రేషన్ అంటారు. సో, దట్ ఈస్ దిస్ పరేట్ ఈస్ కాల్డ్ ఇల్లస్ట్రేషన్. సో, నేను చేసేవాడిని ఇల్లస్ట్రేటర్. అంతే. సో, అది ఏ మీడియం అయినా అవ్వచ్చు. ఏ మీడియం అయినా అవ్వచ్చు. అది అక్రిలిక్స్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, డిజిటల్ అవ్వచ్చు, ఫోటోషాప్ అవ్వచ్చు, లేకపోతే ప్రొక్రియేట్ అవ్వచ్చు, లేకపోతే అది ఐప్యాడ్ అనుకోవచ్చు, లేకపోతే వాక్యూమ్‌లో చేస్తున్నాం అనుకోవచ్చు, లేదా ఎక్స్‌పీ పెన్ ఏది వాడినా నువ్వు చేసేది అదే. నువ్విప్పుడు ఒక క్లాసికల్ క్వైర్‌లో చర్చ్‌లో ఆర్గన్ వాడినా, లేకపోతే బయట ఒక కీబోర్డ్ వాడినా, లేకపోతే ఎలక్ట్రానిక్ కీబోర్డ్ వాడినా, లేకపోతే యమహా కీబోర్డ్ వాడినా, లేకపోతే అది కాకుండా ఐప్యాడ్‌లో కీబోర్డ్ వాడినా, యూ ఆర్ ఎ మ్యూజిషియన్. లేదా కీబోర్డ్ ప్లేయర్ అనుకోవచ్చు. లేకపోతే రెహమాన్ కీబోర్డ్ ప్లే చేయగలుగుతాడు, గిటార్ వాయించగలుగుతాడు. అందుకే మ్యూజిషియన్ అయ్యాడు. ఓన్లీ కీబోర్డ్ ప్లేయర్స్‌ని కీబోర్డ్ ప్లేయర్స్ అంటారు. సో, ఇలాగా. సో, ఐ యామ్ ఎన్ ఇల్లస్ట్రేటర్. ఐ కెన్ డూ ఎనీథింగ్. సో, గాట్ నేను ఇట్. అన్నీ డ్రా చేస్తాను. అన్నీ డిజైన్ చేస్తాను. ఐ డిజైన్ బట్ ఐయామ్ నాట్ ఎ డిజైనర్. బికాజ్ డిజైన్ అంటే అందులో జామెట్రీ, యాంగులర్ మోర్ టెక్నికల్ స్టఫ్ ఉంటుంది. నా దాంట్లో ఇట్స్ మోర్ ఫ్రీ హ్యాండ్. ఎస్థెటిక్. ఇట్స్ వెరీ ఎస్థెటికల్, మోర్ ఫ్రీ హ్యాండ్, లెస్ ఆఫ్ లాజిక్స్ అండ్ మోర్ ఆఫ్ క్రియేషన్ అండ్ లెస్ ఆఫ్ రీజనింగ్, లెస్ ఆఫ్ రాషనల్, లాట్ ఆఫ్ ప్లీజింగ్ టు ది ఐ ఇలా ఉంటాయి. నేను ఇవి కొన్ని ఫస్ట్ జనరేషన్ స్కెచెస్ అనుకుందాం. మన సినిమా యాక్టర్లు వాళ్ళ తలకాయలను వంకర చేసి, మెడకాయలను వంకర చేసి రకరకాలుగా తీసేవాడివి. సో, అప్పట్లో నేను అనుకునేవాడిని మన తెలుగులో ఒక పోయెమ్ ఉంది. ఆడపిల్ల, అగ్గిపుల్ల, కోడిపిల్ల ఏది కాదు కవికి అనర్హం అని. అలా మీ ఆర్టిస్ట్‌కి కూడా ఎలా కావాలంటే అలా వంకర టింకరగా పిచ్చి పిచ్చిగా చేసేస్తే అది ఆర్ట్ అయిపోద్దా? లేదా దానికి కూడా అదొక స్టైల్, దానికి కూడా ఒక ప్రాసెస్, పద్ధతి ఏమైనా ఉంటుందా దాంట్లో? ఫిజికల్‌గా మాట్లాడుకుంటే దానికొక లాజిక్ ఉందా అనేది మనం బయట మాట్లాడుకుంటాం తప్ప, ఒకటేంటంటే ఆర్టిస్ట్ ఎందుకు అలా గీసాడు? అందులో యాక్చువల్ మీనింగ్ ఉంటుంది. సో, అందుకే ఏదో అంటారు కదా! ఆర్ట్ హాస్ టు బి పర్సీవ్డ్. సో, చూసేవాడి కళ్ళలో ఉంటది. చూసేవాడి కళ్ళలో ఉంటుంది. ఆర్ చేసేవాడి మెథడ్‌లో ఉంటుంది. కానీ అది చూసేవాడికి అర్థం కాకపోతే? వదిలేయాలి అంతే. చూడ్డానికి బావుంది. ఆ నాకు 'ఊపిరి' సినిమాలో అలా ఉంటుంది ఎగ్జాక్ట్‌లీ లేకపోతే. నాకు మైండ్‌లో 'ఊపిరి' సినిమానే తగిలిందనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆర్ట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్‌ప్రెషన్. నేనొక పోర్ట్రెయిట్ గీస్తే ఉన్నదున్నట్టు గీస్తే అచ్చా! ఇది అర్థమైంది నాకు. ఇది వాడు, ఇది వీడు, ఇది అనుకుంటారు. సో, పోర్ట్రెయిట్ అంటే ఉన్నది యాస్ ఇట్ ఈస్ రిఫ్లెక్ట్ అవ్వాలి. యాహ్! మళ్ళీ అది కూడా పర్సెప్షన్. ఆర్టిస్ట్ పర్సెప్షన్ ఏంటి? హ్మ్. ఇప్పుడు 'పాబ్లో పికాసో' పోర్ట్రెయిట్స్ ఏసుకుంటే నీకు సెగ్మెంట్స్‌గా ఫేసెస్‌ని డివైడ్ చేసి ఆయన ఒక కలర్‌లో, ఇది జా లైన్ ఒక కలర్‌లో లైక్ అన్ని డివిజనల్‌గా, జామెట్రికల్‌గా కట్ చేసేస్తారు. కానీ అది 'పాబ్లో పికాసో' పోర్ట్రెయిట్ అంటాడు. మళ్ళీ అందులో కూడా సబ్జెక్టివ్ డెఫినిషన్స్ ఉంటాయి. కానీ క్లాసికల్ డెఫినిషన్స్ మనం తీసుకుంటే పోర్ట్రెయిట్ అనేది ఒక స్ట్రెయిట్ ఫేస్. ఫ్రమ్ వాట్ ఈస్ లుకింగ్ ఇట్ ఇన్ రియల్ లైఫ్ పేజ్‌లో మనం ట్రాన్స్‌లేట్ చేస్తున్నాము. అది ఒక లేమన్ లాంగ్వేజ్‌లో ఒక పోర్ట్రెయిట్. నాకు పోర్ట్రెయిట్ అంటే గుర్తొచ్చేది ఒక సినిమా. సో, 'విన్‌స్టన్ చర్చిల్‌ది' ఒక పోర్ట్రెయిట్ మీద ఒక మూవీ ఉంటది. అతను ఫోటోగ్రాఫర్ వచ్చి ఓహ్! యాహ్! సో, యాహ్! యాహ్! ఆహ్, ఆ! అతని జాబ్ ఏంటంటే విన్‌స్టన్ చర్చిల్‌కి చచ్చిపోయారు. వాడికి పోర్ట్రెయిట్ తీయాలి. అవునవునవును. ఆ! వాడికి ఆ పోర్ట్రెయిట్ తీయమంటే వీడొస్తాడు. సరే ఫస్ట్ డే కూర్చుంటాడు. విన్‌స్టన్ చర్చిల్ కూర్చొని ఇప్పుడు తీసేయి అంటాడు. వాడు ఇట్లా చూసి ఒక గంట చూసి నేను దీని వెళ్ళిపోతాడు. అవునా! నేను మళ్ళొస్తాడు. చూసినట్టుంది.
మళ్ళీ వెళ్ళిపోగలుగుతాడు. వీడికి చర్చిలో కాలేదు, వాడు ప్రైమ్ మినిస్టర్. వాడు పక్క వరల్డ్ వార్ 2 చేస్తున్నాడు. కానీ వీడేంటి ఇటు చేస్తాడంటే అవును. చివరికి స్టోరీ మొత్తం కన్క్లూజన్ ఏంటంటే, నాకు నువ్వు కెమెరా ముందు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ వద్దు. నాకు నువ్వుగా కావాలి. అది. ఆ మూమెంట్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తా అని చెప్పి కొడతాడు. అవునవును. ఈ రోజుకి మనం ప్రపంచంలో ఎక్కడ విన్‌స్టన్ చర్చిల్ గురించి మాట్లాడినా ఆయన ఒక సిగార్ పట్టుకొని ఒక పిక్చర్ ఉంటుంది. అది ఆ పిక్చర్ అన్నమాట. అవును. తెలుసు. సో పోర్ట్రైట్‌కి అంత మీనింగ్ ఉందా? అంత డెప్త్ ఉందా? అని నాకు ఆ మూవీ చూసాక అర్థమైంది. అంటే బేసికల్‌గా పోర్ట్రెయిట్ ఆర్ క్యాప్చరింగ్ ఎ సర్టైన్ పర్సన్ ఆహ్, అది నువ్వు గీయాలంటే ఇప్పుడు నువ్వు కూర్చున్నావు. నేను గీసేస్తాను. ప్రాబ్లమ్ అది కాదు. కానీ ఇక్కడ ఒక స్టేజింగ్ అనేది ఉంది. దాని వెనకాల ఒక ఇంటెన్షన్ ఉంది. ఆ ఇంటెన్షన్ లేనప్పుడు దట్ బికమ్స్ అస్. హ్మ్. సో, వాట్ వి ఆర్. ఇప్పుడు నేనిప్పుడు కెమెరా ముందు కాన్షియస్‌గా ఉంటానేమో, లేదా నా పోస్చర్ మామూలుగా ఉంటుందేమో. కానీ నేను నా ఇంట్లో ఎలా ఉంటాను, లేదా ఫ్రీగా ఎలా ఉంటాను, నా రూమ్‌లో ఎలా ఉంటాను, లేకపోతే నా వైఫ్ ముందు ఎలా ఉంటాను. అది ఆర్ యాక్చువల్ థింగ్స్. సో, అది కావాలి యాక్చువల్‌గా. ఇప్పుడు నేను కూడా ఎప్పుడైనా క్యారికేచర్స్ కానీ, పోర్ట్రేచర్స్ కానీ, లేకపోతే ఏమైనా ఎనీథింగ్ నేనేమైనా గీస్తున్నప్పుడు, ఎవరినైనా గీస్తున్నప్పుడు ఫేసెస్ ఆర్ రియల్ ఇంట్రెస్టింగ్. లైక్ ఆ ముఖ చిత్రాలు ఉంటాయి కదా! దే రియల్లీ ఇంట్రెస్టింగ్. 8 బిలియన్ ఫేసెస్ ప్రపంచంలో. 9 బిలియన్ ఫేసెస్. ఎవ్రీ ఫేస్ ఇస్ డిఫరెంట్. హౌ అమేజింగ్ ఇట్ ఈస్. సో, అంటే అసలు మనకి రిఫరెన్సెస్‌కి కరువు లేదు. ఎన్నని గీస్తే వస్తూనే ఉంటాయి డిఫరెంట్ వేరియేషన్స్. నేను చేస్తున్నప్పుడల్లా నేను ఒకళ్ళని గీస్తుంటే ముందు వాళ్ళ ఇంటర్వ్యూస్ వెతుకుతాను. నేను వాళ్ళ రిఫరెన్సెస్ గూగుల్ నుంచి తీసుకోను. నాకు స్టేజ్ రిఫరెన్సెస్ వద్దు. ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళు ఇంటర్వ్యూలో ఫస్ట్ మినిట్ వాళ్ళు స్టేజ్‌గా ఫ్రీజ్ ఉంటారు. ఉంటారు. మెల్లగా ఆన్సర్స్ చెప్తున్న కొద్దీ లూజ్ దే ఈజ్ అయిపోతారు. ఔట్. మెల్లగా వాళ్ళ దాంట్లోకెళ్ళిపోతుంటారు. వాళ్ళ జోన్‌లో ఉంటారు. దట్ ఈస్ దేర్ రియల్ థింగ్. అందుకే ఆ మూమెంట్‌లో పాజెస్ చేసుకుంటూ వెళ్ళి అది క్యాప్చర్ చేస్తాను. దట్ అట్‌లీస్ట్ అది వాళ్ళ రియల్ బీయింగ్‌లోకి రియల్ హ్యూమన్‌లో ఒక చిన్న పర్స్పెక్టివ్ మనకి. అచ్చా! ఇలా ఉంటారు వీళ్ళు యాక్చువల్‌గా మాట్లాడుతుంటే వాళ్ళకి వాళ్ళు. ఇట్స్ ఆల్ అబౌట్ క్యాప్చరింగ్ ది యాక్చువల్ ఇన్నర్ పర్సనాలిటీ. సో పర్సనాలిటీని బయటికి తీసుకొచ్చి యాహ్! దాన్ని ఫ్రీజ్ చేయాలి మనం. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. దట్ విల్ బికమ్ ఎ టైమ్‌లెస్ థింగ్. అండ్ చర్చిల్‌గా ఆ పోర్ట్రెయిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేర్ ఆర్ సో మెనీ పోర్ట్రెయిట్స్ చర్చిల్ ఒక 2, 3 క్లాసికల్ పోర్ట్రెయిట్స్ ఉన్నాయి. నేను కూడా ఒకటి గీసాను యాక్చువల్‌గా. అవునా? యాహ్! చూపిద్దాం వాళ్ళకిక్కడ. ఎక్కడో ఉండుంటుంది. చాలా ఓల్డ్. బట్ సో, ఆహ్, ఐ లవ్ హిస్ ఫేస్. నాకు ఆయన ఫేస్ చాలా ఇష్టం. ఆహ్, చాలా ఇంట్రెస్టింగ్ ఫేస్. ఇట్లా ఉంటారు కొంతమంది. గుడ్ పాయింట్. నువ్వసలు ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చావు. అసలు నేనెప్పుడన్నా సెలూన్‌కెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకోవాలనుకుంటే, నేనెప్పుడన్నా సరే ఎలాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలి ఏంటి మనకి చిన్నప్పుడు కొంచెం ఇది కుతూహలం ఎక్కువుండేది గదా! సో, తీసి స్క్వేర్ ఫేస్, రౌండ్ ఫేస్, ఈ ఫేస్ దీనికైతే ఈ బట్టలేసుకోవాలి, దీనికైతే హెయిర్ క్రాఫ్ట్ ఇట్లుండాలి అని రకరకాలు చదివాను నేను. నాకసలు ఒక అర్థం కానిదేంటంటే, దే ఆర్ పీపుల్ హూ సేస్ సిమెట్రీ, ఆ గోల్డెన్ ట్రయాంగిల్, సో, ఇవన్నీ ఏదో ఒక ఫేస్‌లో ఉంటే అది సూపర్ అద్భుతమైన ఫేస్. ఇట్లా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు జామెట్రికల్‌గా వీటిలో. సో, ఒక మంచి ఫేస్ అంటే ఆహ్, ఐ డోంట్ సే అది ఉంటుందని గాదు. బట్ ఐడియల్లీ ఏముంటాయి రిఫరెన్సెస్ పాయింట్స్ అట్లా? అగైన్ సబ్జెక్టివ్. డిఫరెంట్ స్ట్రోక్స్ అండ్ డిఫరెంట్ ఫోక్స్ అంటారు కదా! సో, డిఫరెంట్ స్ట్రోక్స్ అండ్ డిఫరెంట్ ఫోక్స్. ఓకే. సో, ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ ఫేస్ అనేది లేదు. ఏదో ఒక రకంగా మనం సో కాల్డ్ ఫ్లాస్ వెతుకుతూ ఉంటాం. బట్ యాక్చువల్‌గా దట్ ఈస్ హౌ దే ఆర్ బిల్ట్. అండ్ ప్రతి ఫేస్‌లోనూ ఒక అనటామికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలా ఉంటే దట్స్ ఎ పర్ఫెక్ట్ ఫేస్ అంతే. నా వరకు ఎవ్రీ ఫేస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఎవ్రీ కాంటోర్ ఆన్ ద ఫేస్ ఇస్ ఇంట్రెస్టింగ్. లేకపోతే నేను ఇంతకాలం నేను చేసేది నేను చేయను. విసుగొచ్చేస్తుంది. రెండోది ఆ బ్యూటీ కనిపిస్తేనే దాన్ని ఫాలో అవ్వగలం ఇంతకాలం. బట్ కాస్మెటిక్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ఇట్స్ డిఫరెంట్. ఆర్టిస్టిక్ స్టాండ్ పాయింట్ చాలా డిఫరెంట్ అది. బట్ కాస్మెటిక్ స్టాండ్ పాయింట్ నేను వాళ్ళని కూడా చూస్తుంటాను. నేను మార్కెట్‌లో ఉన్నాను కాబట్టి ఎవరైనా దగ్గరకొచ్చి క్లయింట్స్ అడిగేటప్పుడు ఇలా ఉండాలి, ఇలా చేయాలి మీరు, ఇలా చేయాలి. ఆ కాస్మెటిక్ స్టాండర్డ్స్ ప్రకారం అడిగితే బ్లంట్‌గా చెప్పాలంటే లైక్ ఎ గుడ్ కన్‌స్ట్రక్టెడ్ జా లైన్. నాట్ టూ బిగ్ ఆర్ టూ స్మాల్ ఐస్ ఆర్ ఎ షార్ప్ సో, ఆల్సో. నోస్ షార్ప్ ఉండాలా? ఫ్లాట్ ఉండాలా? పీపుల్ బల్బ్‌లా ఉండాలా? పీపుల్ ప్రిఫర్ ఐదర్ స్మాల్ నోస్ ఆర్ షార్ప్ నోస్. అయితే స్మాల్ నోస్ లేతే షార్ప్ నోస్. యాహ్! దట్స్ ద ప్రిఫరెన్సెస్. ఇది ప్రిఫరెన్సెస్. మేల్, ఫీమేల్ కూడా ప్రిఫరెన్స్ యాహ్! ఉంటాయి అట్లా? మేల్‌కి షార్ప్ అండ్ లాంగ్ అండ్ ఫీమేల్స్‌కి షార్ట్. దట్స్ హౌ పీపుల్ లైక్ ఇట్. That's what people like it as per the cosmetic standards, and they're not for everyone. That includes me. I don't like both of them. ఇంట్రెస్టింగ్. So, so అదే. సో, ఎందుకంటే there are other features in the face as well.
డిఫరెంట్‌గా ఉంటాయి. కొంతమందికి బియర్డ్ ఉంటే ఇష్టం. బియర్డ్ లేకపోతే ఇష్టం. లేకపోతే ఐబ్రోస్ థిక్‌గా ఉంటాయి కొంతమందికి. కొంతమందికి చీక్ బోన్స్ షార్ప్‌గా ఉంటే బావుంటాయి. కొంతమందికి అంటే ఫేస్ ఎలా ఉండాలి అనేది ఆ నేచర్ ఆల్రెడీ మనకిచ్చేస్తుంది. హ్మ్. మన స్ట్రక్చర్‌కి తగ్గట్టు మనకి ఆ పజిల్‌ని నేచరే సాల్వ్ చేసేస్తుంది యాక్చువల్‌గా. హ్మ్. నీ చీక్ బోన్స్‌ని నా ఫేస్ స్ట్రక్చర్‌లో పెడితే సెట్ కూడా కాదు. నా చిన్ని నీకు పెడితే నీకు సెట్ కాదు. నాకు సెట్ కాదు. అట్లాగా. సో, మనది మనకి ఆల్రెడీ ప్రీ కన్‌స్ట్రక్ట్ అయిపోయి వచ్చేస్తుంది. అండ్ దే ఆర్ పర్ఫెక్ట్ యాస్ దే ఆర్. సో, బట్ యాహ్! మీడియా పర్సెప్షన్ వేరే ఉంటుంది గదా! మీడియా అండ్ సోషల్ మీడియా పర్సెప్షన్ అండ్ పర్ఫెక్షన్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్లాడ్. సో, ద మోస్ట్ ఫ్లాడ్ థింగ్ ఈస్ ద పర్ఫెక్షన్. యాహ్! హ్మ్. అన్‌ఫార్చునేట్ బట్ యాహ్! దట్స్ ఐయామ్ ఎన్ ఆర్టిస్ట్ అండ్ ఐయామ్ సపోజ్డ్ టు నేనది చూపించాలి. వాళ్ళకి కావాల్సినవి చూపించాలి అంతే. ఎప్పుడన్నా నువ్వు నీ పరంగా నువ్వు అద్భుతంగా గీసిచ్చేసావు. ఫ్రమ్ మార్కెట్ స్టాండ్ పాయింట్, ఆర్టిస్ట్ స్టాండ్ పాయింట్ అద్భుతం. వాడికి ఇవ్వంగానే ఏంటిది నేను గాదు. అలా ఫీల్ అయిన రోజులున్నాయా? ప్రతి వాడికి అవుతుందది. అవునా? ప్రతి ఒక్కడు. ప్రతి ఒక్కడికి అవుతుందది. సో, ఎట్లా కవర్ అవుద్దది? మళ్ళీ గీయాల్సొస్తదా? లేకపోతే వాడు కన్విన్స్ అవుతాడా? లేదా చూసే కొద్దీ నచ్చుద్దా? తినగ తినగ వేము తీయనుండు అని? అంటే యాహ్! అది యాక్చువల్‌గా కరెక్ట్. ఆహ్, సో, ఇట్స్ అంటే టాక్టిక్ అనను, బిజినెస్ సీక్రెట్ అనను, ట్రేడ్ సీక్రెట్ అనను. సైకాలజీ బేసికల్‌గా. సో, క్లయింట్ అనేవాడు ఇబ్బంది పెట్టకుండా ఉండడు. నువ్వు అది కమల్ హాసన్ యాక్ట్ చేసినా, లేకపోతే ఇంకెవరు చేసినా ఒక క్లయింట్ అనేవాడు పిక్చర్‌లోకొస్తే అది వర్క్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా క్లయింట్ అనేవాడు ఏ రోజు ఫస్ట్ అటెంప్ట్‌లో సాటిస్ఫై అవ్వడు. హ్మ్. వాడు సాటిస్ఫై అయితే వాడు క్లయింట్ కాదు. అంతే. ఆ! ఈ ఒక్ ఈజీగా ఒక 1, 2 టేక్స్ కావాల్సిందే. దానికి ప్రిపేర్ అయిపోయి ఉంటాం మేము. హ్మ్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ దే ఆర్. సో, అంటే ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి రూట్ అవుతుందంటే, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 'ఇంటర్‌స్టెల్లార్' చాలా ఇష్టం మూవీ. ఎన్ని సార్లు చూసావు? నేను ఒక 55, 60 సార్లు చూసుంటా. ఐమాక్స్‌లో ఎన్ని సార్లు చూసావు? ఐమాక్స్‌లో ఒక 15, 16 సార్లు చూసుంటా. నైస్. హ్మ్. అందులో కొన్ని సీన్స్ అండ్ సీక్వెన్సెస్ చాలా ఇష్టం నాకు. జస్ట్ లైక్ ఎనీవన్ నాకు చాలా చాలా ఇష్టం నాకు. ఎంత ఇష్టం అంటే నేను దాని మీద పోస్టర్‌లు చేశాను, స్కెచెస్ చేశాను. అంటే నా వైపు నుంచి నేను ట్రిబ్యూట్స్ ఇచ్చి అలసిపోయాను. కానీ ఇంకా చేయాలనే ఉంటుంది. నేను ఎండ్యూరెన్స్ షిప్ గీసాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా క్లయింట్ అనుకోండి. ఎందుకంటే నా నుంచి నాకు ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఇట్ ఆల్ బిగిన్స్ ఫ్రమ్ ది ఎక్స్‌పెక్టేషన్. హ్మ్. ఫస్ట్ ఎక్స్‌పెక్టేషన్ నుంచి ఇమాజినేషన్‌కెళ్తుంది. ఆ ఇమాజినేషన్ స్టాండ్ పాయింట్‌లో నేను, నేను ఈ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. నాకు బయట పోస్టర్‌లు నాకొద్దు. నాకు బయట ఆర్ట్ వర్క్స్ నాకొద్దు. నాకు ఈ మూవీ ఎంత ఇష్టమంటే నాకు వేరే వాడు ఎవడు చేసినా నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదు. నాకు నచ్చినట్టే నా మైండ్‌లో ఏదుందో నాకది కావాలి. అంత గ్రాండియోస్‌గా ఉండాలి. వాళ్ళెంత ప్యాషనేట్‌గా తీశారో సినిమాని, ఆ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌తో అంతా, దానికి రియల్ ట్రిబ్యూట్ ఉండాలి. హ్మ్. అలాంటి స్టాండ్ పాయింట్‌లో నేను స్టార్ట్ చేశాను కొన్ని ఇల్లస్ట్రేషన్స్. బట్ నాకేం కావాలో నాకు తెలుసు. నేనెలా చేయాలో కూడా నాకు తెలుసు. కానీ ఒక్కసారి అది పేపర్‌లో ట్రాన్స్‌లేట్ అయిన వెంటనే అవుట్‌పుట్ వచ్చేటప్పటికి అవుట్‌పుట్ వచ్చేటప్పటికి బావుంది. వేరే వాళ్ళకి చూపించినప్పుడు బావుంటుందంటారు. సోషల్ మీడియాలో వచ్చి అప్రిసియేషన్ వస్తుంది. వాలిడేషన్ వస్తుంది. బట్ నేను సాటిస్ఫై అవ్వను. హ్మ్. అవ్వలేదు. ఎందుకు అంటే నా ఇమాజినేషన్ నాకొకటుంది. అది పట్ల. అది ఏం కావాలో గూడా నాకు తెలుసు. కానీ అది పడట్లేదు అందులో. నేను హ్మ్. చేయాల్సింది కూడా చేస్తున్నాను. అది పడట్లేదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ హ్యాపెన్స్ విత్ ద క్లయింట్. సో, హ్మ్. బేసికల్‌గా. సో, రెటారికల్ ఆన్సర్ అవ్వొచ్చిది. కానీ ఇమాజినేషన్ ఎక్స్‌పెక్టేషన్ ఈ ఎక్స్‌పెక్టేషన్. రెండిటికి రియాలిటీ మ్యాచ్ అవ్వదు జనరల్‌గా. ఎందుకంటే మైండ్‌లో అబ్స్ట్రాక్షన్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు. ఎన్నో అబ్స్ట్రాక్ట్స్ అవుతాయి మైండ్‌లో. మైండ్‌లో మనం కలర్‌ఫుల్‌గా ఊహించుకుంటాం. నా పోర్ట్రెయిట్ అంటే ఇది. మనం లైఫ్‌లో సోషల్ మీడియాలో చూసినవి లేకపోతే మనం ఇంకొకళ్ళు మన లైఫ్‌లో ఇంతకుముందు ఎప్పుడైనా చూసిన ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ ఒక మిక్స్ చేసుకొని మన మైండ్‌లో ఒక పర్సెప్షన్ వస్తుంది. ఆర్ట్ అంటే ఏంటి? మనం ఒక హ్మ్. ఆర్టిస్ట్‌కి ఇచ్చినప్పుడు అచ్చా! ఓకే. ఇలా వస్తుందేమో మేబీ నేను అప్పుడు ఒకటి చూసాను. బట్ రియాలిటీలో వాడిచ్చేది వేరుంటుంది. హ్మ్. కంపల్సరీ ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. 10% అనే డిఫరెన్స్ ఉంటుంది. సో, ఆ వాయిడ్ ఆ 10% ఆ 10, 20% ఉంటుంది. దాని రి ద ఏం చేసినా దాన్ని ఫిల్ చేయలేము. హ్మ్. సో, ఇప్పుడు సేల్స్ పర్సన్ బయటకొస్తాడా? ఫస్ట్ యాక్చువల్‌గా ఏం కావాలి మీకు? హ్మ్. మీరు ముందు ఇది అడిగారు. ఇదిచ్చాను. సో, ఇప్పుడు నీకేం కనిపిస్తోంది కావాల్సింది? వాట్ ఈస్ ఇట్ లాకింగ్? సో, అందులో ఏది తక్కువైంది? వాళ్ళు ఇది చెప్తే నాకు కొంచెం మోస్ట్ ప్రాబబ్లీ అతి ఎక్కువ రెస్పాన్సెస్ ఏమొస్తాయంటే, నాకు తెలియట్లేదు ఏది మిస్సింగో అంటారు. మనకు అదే ఉండేది. ఇంట్లో గనుక కూరొండితే, కూరలో ఏదో తక్కువైంది, ఏం తక్కువైంది తెలియట్లేదు ఆ! అన్నట్టుంటదా? అంతే. సో, నేను నా ప్రాజెక్ట్ గురించి నేను వర్కౌట్ చేసేటప్పుడు నాకు కూడా నేను అదే అనుకున్నాను గదా! హ్మ్. ఏదో మిస్సింగ్. నాకు తెలుసు ఏం గావాలో. కానీ నేను బయటికి పెట్టలేకపోతున్నాను. ఐ కెన్ అండర్‌స్టాండ్. సో,
ఏదో మిస్ అవుతుందంటే వాట్ ఈస్ మిస్సింగ్ అంటే యువర్ ఇమాజినేషన్ ఇస్ మిస్సింగ్. యువర్ ఇమాజినేషన్ ఆఫ్ దట్ అబ్స్ట్రాక్ట్ ఇస్ మిస్సింగ్. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ముక్క, కళ్ళ, లేకపోతే కలర్సా, లేకపోతే షాడోసా, లైటా, ప్రెటీనెస్సా, క్యూట్‌నెస్సా, లైక్ వాట్ ఈస్ ఇట్? తెలీదంటారు. సరే లెట్ మీ చెక్ అంటాం. కొంచెం అటు ఇటు ఏదో చేస్తాము. ఏం చేసామో మాకు కూడా తెలీదు. మళ్ళీ డెలివర్ చేస్తాం. ఓహ్! ఓహ్! నౌ కొంచెం ఇట్ ఈస్ గుడ్. నౌ ఇట్ ఈస్ గుడ్. అయిపోయిందా? ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ అంటారు. తర్వాత కెన్ వి డు సంథింగ్ ఈవెన్ బెటర్ అంటారు. మళ్ళీ తీసుకుంటాము, 2 డేస్ వదిలేస్తాం దాన్ని. మళ్ళీ అదే ఇస్తాం మళ్ళీ. అవునా? దట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. ట్రేడ్ సీక్రెట్ అనను. చేసిన రోజులు ఉన్నాయి, చేయని రోజులు, నిజంగానే ట్వీక్ చేసిన రోజులు ఉన్నాయి. అవును. మోస్ట్‌లీ ప్లసీబో ఉంటుందది. అబ్సల్యూట్‌లీ. ఇది ఐ అండర్‌స్టాండ్. మా దాంట్లో మాకు ట్రైలర్ కట్ చేసి నా దగ్గరికి పంపుతారు. ఆ మొమెంట్‌లో నాకేదో ఒక్కోసారి నచ్చుద్ది కూడా ఒక్కోసారి. ఓకే చెప్పేస్తా. మళ్ళీ 2 డేస్‌లో చూస్తే ఏదో బగ్స్ కనిపిస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే దట్ టైమ్ అవే ఫ్రమ్ దట్. ఇందాక మీరన్నారు కదా! తినగా వేము తీయనుండు. ఇదే. అది వాళ్ళకి మైండ్‌లో పడిపోయి ఉంటుంది. ఒక 2 రోజులు వదిలేస్తే సెట్ అయిపోద్ది. సెట్ అయిపోతుంది. కూల్. సో ఇప్పుడు దాకా మన ఆడియన్స్‌తో కొంచెం సబ్జెక్ట్ మాట్లాడాము. సో కొంచెం అసలు కాన్సెప్ట్స్‌ని టచ్ చేసాం. బట్ వీళ్ళందరికీ మన షోలో వచ్చే వాళ్ళందరికీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే, అసలు ఈ కెరియర్‌లో ఏముంటుంది? దీన్ని ఎలా వెళ్ళొచ్చు లోపలికి? వెళ్తే దాంట్లో మనకేమన్నా ఫ్యూచర్ అవకాశాలు, ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? సో ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయాలంటే నీ స్టోరీతో స్టార్ట్ చేయాల్సిందే మనం. సో మీ స్టోరీలో ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు ది ఇంట్రెస్ట్ ఫర్ ఆర్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? మరీ ముందుకి వెళ్ళాలి. అంటే వెన్ ఐ వాస్ 4, 5 ఇయర్స్ ఓల్డ్ ఐ స్టార్టెడ్ టు డ్రా. నేను చిన్నప్పటి నుంచే యాక్చువల్‌గా. సో పువ్వు పుట్టంగానే పరిమళిస్తది అయితే ఇలాంటి విషయాల్లో. నేను స్కూల్‌లో ఉన్నప్పటి నుంచే ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. నా ఈ మధ్య లాస్ట్ కొన్ని ఏళ్ళగా మళ్ళీ రీకనెక్ట్ అయ్యాను స్కూల్‌లో. హి విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ సీయింగ్ దిస్. మాట్లాడుకుంటూనే ఉంటాం అప్పుడప్పుడు. అతను డ్రా చేస్తుండేవాడు, ఆనంద్ అని. అతను నా పక్కన డ్రా చేస్తూ ఉండేవాడు. నేను ఇది బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటాను అంతే. నథింగ్. కొంతమంది కొన్నిసార్లు లైఫ్‌లోకి అలా వచ్చి వెళ్తారు. అది ఎందుకొస్తారో, ఎందుకెళ్తారో తెలీదు. అతను ఫస్ట్ క్లాస్‌లో, సెకండ్ క్లాస్‌లో నా క్లాస్‌మేట్. ఆహ్, అతని ద్వారా నేను అది చూసి బావుంది. నేను ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి నేను గూడా గీస్తుంటే, "అమ్మ బావుందిరా! నువ్వు గూడా చెయ్యి గీయు" అని చెప్పింది. ఎందుకంటే నేను స్కూల్‌లో చూసాను కాబట్టి వాడు పాపాయ్ గీస్తూ 'పాపాయ్ ద సేలర్ మ్యాన్', టామ్ అండ్ జెర్రీ ఏదో ఒకటి చిన్న కార్ కానీ, లేకపోతే గణేష్ కానీ, ఖైరతాబాద్‌ది ఏదో గీస్తుంటే నాకు కూడా బావుంది, నచ్చిందని నేను గూడా స్టార్ట్ చేశాను. అప్పుడు అదే ఇన్నోసెంట్ మైండ్ అది. లైక్ ఏది చూస్తే అది ఇమిటేట్ చేస్తాము అంతే. అలా చేశాను. అమ్మ బావుందని చెప్పింది. ఆ చిన్న వాలిడేషన్ ఒక పిల్లాడికి. ఆహ్, ఇంకా మెల్లగా ఖైరతాబాద్ వినాయకుళ్ళు అప్పట్లో ఉండేవి. నాన్న ఫోటోస్ తెచ్చేవాళ్ళు. అప్పట్లో ఇంట్లో మనం దేవుడు ఏం గీసినా వాళ్ళు ఆ! హ్యాపీ. దేవుడు ఆ! పాటలు పాడినా హ్యాపీ. అంతే శివుడిని లేదా ఏదుంటే అది గీసేవాడిని. హ్మ్. అన్నీ బాగొచ్చేవి. మెల్లమెల్లగా ఇట్ బికేమ్ అన్ ఎవ్రీడే యాక్టివిటీ ఇంకా. ఇంకా ఆ రోజు నుంచి ఐ నెవర్ టర్న్ బ్యాక్ ఎస్పెషల్లీ విత్ రిగార్డ్స్ టు ఆర్ట్. మరి వాస్ ఇట్ ఈజీ అట్ ది టైమ్ ఆఫ్ డిగ్రీకెళ్ళాల్సినప్పుడు నో, ఇట్ వాస్ నాట్ ఈజీ. అంటే ఈజీనెస్ అంటే దేని గురించి? కన్విన్స్ చేయడం ఫ్యామిలీని? అసలు నాకు అసలు ఇబ్బందే ఈరోజు నాకు వాళ్ళు వద్దని చెప్పలేదు. అచ్చా! సో పెద్ద ఏంటి వాళ్ళు ఇందాకన్నట్టు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోలేదు ఎక్కువ. సో ఐ వాస్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్. అంటే నేను ఇప్పుడు 'తారే జమీన్ పర్'లో ఇషాన్ అవస్థి టైప్ అనుకోండి. దట్ ఈస్ ద ట్రూ డెపిక్షన్ ఆఫ్ మైసెల్ఫ్ అనుకుంటాను నేనెప్పుడు. ట్రూ డెపిక్షన్. నేను చూడ్డానికి కూడా డిట్టో అలాగే ఉండేవాడిని కూడా. ఫేస్ కూడా నాది మొత్తం తోరిపళ్ళేసుకొని అలాగే ఉండేవాడిని నేను. కరెక్ట్‌గా అదే జుట్టు. ఎందుకంటే చాలామంది ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎంతోమంది మా కజిన్స్, నా ఫ్రెండ్స్ అందరూ "రేయ్ అచ్చు" అంటే నువ్వే నీ నీ స్టోరీయే. నీ స్టోరీయేరా లిటిల్‌గా ఇది అని ఎంతోమంది చెప్పారు అట్లాగా. ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు. నాకు కూడా అదే అందుకు చాలా సార్లు ఏడ్చాను ఆ సినిమా చూసి. సో, బేసికల్‌గా అదే. ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్. ఐ వాస్ డిసింట్రెస్టెడ్. నాకు వేరే సబ్జెక్ట్స్ కానీ, అకాడమిక్స్‌గా మొద్దు అని చెప్పను. ఐయామ్ వెరీ మచ్ అన్ ఇంటెలెక్చువల్. నాకు వేరే వైపు. ఐయామ్ బిల్ట్ డిఫరెంట్ అంతే. మై మైండ్ ఈస్ బిల్ట్ డిఫరెంట్. సో, నాకు అకాడమిక్స్ ఎప్పుడు నా ఫ్యాసినేషన్ నాకెప్పుడూ లేదు దాని మీద. నేను బ్యాక్ బెంచ్‌లో కూర్చొని గీస్తూనే ఉండేవాడిని. అది కాకుండా మరీ అంత బ్యాడ్ స్టూడెంట్ కూడా కాదు. పాస్ అయిపోయేవాడిని. అంతే. పాస్ అయిపోయేవాడిని. నేను ఎప్పుడు పెద్దగా కంపారిజన్ కానీ, లేకపోతే నేను ఒకళ్ళతో పోటీ పడి ఐయామ్ నాట్ కాంపిటీటివ్ ఇన్ నేచర్. ఐయామ్ వెరీ లేడ్ బ్యాక్ మైండ్ నాది. సో, నేను నా పనిలో సైలెంట్‌గా పిల్లిలాగా నేను గీసుకుంటూ ఉండేవాడిని. ఏ రోజుకి ఆ రోజు పోకెమాన్సా, బేబ్లేడా లేకపోతే అచ్చా! సో ఏది దొరికితే అది. టామ్ అండ్ జెర్రీయా, లేకపోతే పాపాయా, జానీ బ్రావోనా, డెక్స్టరా. ఇయన్నీ ఓకే ప్రియతం. మనకి ఫస్ట్ డబ్బులెప్పుడు సంపాదించావు? మనకి అకౌంట్‌లోకో లేదా నీ చేతికో ఫస్ట్ 100 ఎంతైనా ఎట్లొచ్చింది ఆ డబ్బులు?
అది నా ఫస్ట్ ఇయర్ ఎండింగ్‌లో సెకండ్ సెమిస్టర్‌లో వచ్చింది. సో, హౌ ఇట్ హ్యాపెండ్? సోషల్ మీడియా అనేది ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అది నేను ఆర్కుట్ రోజుల్లో నుంచే నేను అలాగ పోస్ట్ చేస్తూ ఉండేవాడిని. ఇది నువ్వు చేసిన డ్రాయింగ్. చేసిన డ్రాయింగ్స్. అలాగే ఏ కెమెరా ఉంటే అది పాతది, పోతది అది ఏం లేదు. డిజిటల్ కెమెరా ఉంటే అది మళ్ళీ కంప్యూటర్ కనెక్ట్ చేసి ఇలాగ నేను ఆ పోస్ట్ చేస్తూనే ఉండేవాడిని. అందరికీ అర్థమైపోతూనే ఉంది. అచ్చా వీడు ఏం చేస్తున్నాడు. హి ఈస్ బికమింగ్ అన్ ఆర్టిస్ట్ స్లోలీ. ఎవ్రీవన్ కుడ్ సే దట్. నేను కన్సిస్టెన్సీ, ఇంటెన్సిటీ 2 పెంచుతూనే పోయాను ఫేస్‌బుక్‌లో. ఎవ్రీ డే మల్టిపుల్ ఆర్ట్ వర్క్స్. ఎవ్రీ డే ఐ యూజ్డ్ టు సిట్ డౌన్. నేను ఎట్లా కూర్చొని ఎట్లా చేసేవాడినో నాకు ఇంకా మేబీ అందుకేమో. బట్ అలా అలా చర్న్ ఔట్ చేస్తూనే ఉండేవాడిని. వన్ ఫైన్ డే నేను ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడే నా సీరియస్‌నెస్ అర్థమైపోతుంది. పీపుల్ స్టార్టెడ్ టు లైక్ వాట్ ఐ యూజ్డ్ టు పోస్ట్. అలాగే ఫేస్‌బుక్‌లో నాకు తెలిసిన కొంతమంది, నేను అక్వైంట్ చేసుకున్న కొంతమంది అప్పట్లోనే ఫ్రెండ్స్ అవుతున్న వాళ్ళు. దే గేవ్ మీ ఫస్ట్ ఆర్డర్. అవునా? యాహ్! ఇది ఆన్‌లైన్ ఫ్రెండ్. ఆన్‌లైన్ ఫ్రెండ్. ఎలాంటి ఆర్డర్ అది? ఇట్స్ అ క్యారికేచర్. అచ్చా! ఇట్ వాస్ మై ఫస్ట్ ఎవర్ ఆర్డర్. ఎట్లా ఫోటో చూసి నాకు గీయాలా? మనిషిని చూసి గీయాలా? ఫోటోని చూసి. ఫోటో చూసి క్యారికేచర్ గీసి ఇవ్వాలి. యాహ్! ఒక పోర్ట్రైట్ అండ్ క్యారికేచర్. ఎంత ఇచ్చాడు? 600. ఓహ్! ఓపెనింగే 600 బ్యాట్స్‌మెన్ అయితే. నౌ మనం ఫస్ట్ ఎర్నింగ్ మాట్లాడాం కాబట్టి లెట్స్ ఆల్సో టాక్ అబౌట్ యువర్ టాప్ ఎర్నింగ్. నంబర్ వైస్. Number wise. నంబర్ వైస్ మాట్లాడుకుంటే 5+. 5 లాక్ ప్లస్. Yeah. సో ఎన్ని రోజులు వర్క్ అది? ఇట్ వాస్ ఫర్ అబౌట్ 3 months. 3 మంత్స్, 2.5 2 months. మంత్స్ డెడికేటెడ్‌గా ఆ క్లయింట్‌కి చేస్తే ఒకటే ప్రాజెక్ట్. ఒకటే ప్రాజెక్ట్ చేస్తే 5 లాక్ ప్లస్ వచ్చింది. Yeah. ఇప్పుడు నీతో పాటు కౌంటర్ పార్ట్స్, నీ ఏజ్ గ్రూప్‌లో కౌంటర్ పార్ట్స్ బయట ఉంటే వాడు ఐటీ జాబ్ ఏదో చేస్తుంటే లెట్స్ సే 25-30 లాక్స్‌కి వచ్చి ఉంటాడు. లేదు ఒక నార్మల్ మెకానికల్, నార్మల్ డిఫరెంట్ జాబ్ చేస్తుంటే 15-20 లక్షల దగ్గరికి వచ్చి ఉంటాడు. సో ఇప్పుడు ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కెరీర్ లాగా నీకు పనిచేస్తుందంటావా? లేదు యూ స్టిల్ సీ సంథింగ్ ఎల్స్? వెరీ గుడ్ క్వెషన్. వెరీ ట్రిక్కీ క్వెషన్. ఇట్స్ ఆల్వేస్ అ వెరీ ఫ్లక్చుయేటింగ్ ఫీల్డ్ ఇది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఫ్లక్చుయేటింగ్ ఫీల్డ్. ఒక మ్యూజిషియన్ లాగానే ఇది కూడా అంతే. కాన్స్టెంట్‌గా అప్‌గ్రేడేషన్ ఉండాలి పోర్ట్‌ఫోలియోది. పోర్ట్‌ఫోలియో మీద ఫోకస్ లేకపోతే చాలా కష్టం. అంటే నా స్కిల్ ఎంతుందో పాయింట్‌లెస్ ఇక్కడ. నా పోర్ట్‌ఫోలియో ఎంత వర్సటైల్‌గా ఉంటే అంత మంచిది. నేను క్యారికేచర్స్ గీస్తున్నప్పుడు నా క్యారికేచర్స్ ఇష్టం కాబట్టి నేను గీసేవాడిని తప్ప, నేను నా వన్ ఆఫ్ మై స్పెషలైజేషన్స్ నాకు ఒకటి క్యారికేచర్స్ అప్పట్లో. నేను టైప్ కాస్ట్ అయిపోయాను బాగా. నాకు మహా చిరాకది. నన్ను క్యారికేచర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు. నో, ఐ యామ్ అన్ ఇల్లస్ట్రేటర్ హూ కెన్ ఐ ఆల్సో డూ గుడ్ క్యారికేచర్స్. ఈవెంచువల్‌గా నాది స్పెషలైజేషన్ అయిపోయింది. తర్వాత నేను కావాలని కట్ డౌన్ చేసేసాను టోటల్‌గా. తీసుకోవడం మానేసా. ఈవెన్ క్యారికేచర్స్ చేయట్లేదు అసలు. సినిమా యాక్టర్లు గనుక ఒక రౌడీ గెటప్ వేస్తే ప్రతిసారి రౌడీ ఆపర్చునిటీ వచ్చినట్టు. సో టైప్ కాస్టింగ్ అనేది అందరికీ కామనే. నేను ఒక 'జోధా అక్బర్‌కి' మ్యూజిక్ ఇస్తే నేను 'చావా' కూడా అదే అడుగుతారు. సో కానీ నువ్వు అది చేయను, నేను వేరే చేస్తాననేది ఆ మ్యూజిషియన్ రెస్పాన్సిబిలిటీ. లేదు నేను మళ్ళీ అదే టైప్ కాస్టింగ్ వర్క్ చేయను. అలా వచ్చినా కూడా నేను దాన్ని డిఫరెంట్ రూట్‌లో తీసుకెళ్తాం అనేది మన చాయిస్. సో నేను చాయిస్‌గా తీసుకొని నేను నేను టైప్ కాస్ట్ అవ్వకుండా నేను ఆ వర్సటిలిటీ డైవర్సిటీ పెంచుకుంటూ పోయాను. కానీ ఇక్కడ పోర్ట్‌ఫోలియో లేకపోతే అదే నా పోర్ట్‌ఫోలియోలో నేను తీసుకున్నాను. ఒక లిమిట్ తర్వాత నాకు చిరాకు పుట్టేసి నా పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేసడం స్టార్ట్ చేశాను. లేదు ఇంకా కానీ నువ్వు డైవర్సిఫై చేసిన ప్రతిసారి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయినట్టుగా అక్కడ. దట్ ఈస్ ద డౌన్ సైడ్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ యూ టోల్డ్. ఎవ్వరు యాక్చువల్‌గా ఆ చిన్న డీటెయిల్‌ని చూడరు. అది మాకే తెలుస్తుంది అది. అది ఎంత ఇన్‌సెక్యూరిటీలోకి తోసేస్తుందో మనని. అసలు మామూలుగా ఉండదు ఆ ఇన్‌సెక్యూరిటీ. మళ్ళీ ఒక 4, 5 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయినట్టు మళ్ళీ ప్రాజెక్ట్ కోసం ఫైట్ చేయాలి. అంతే కదా! మళ్ళీ ప్రాజెక్ట్ నేను హావ్ టు గెట్ బెటర్ అంటే ఎంత టైం పడుతుంది? ఒకవైపేమో నన్ను ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్‌గా చూస్తారు. ఇంకో వైపేమో నన్ను టైప్ కాస్ట్ చేస్తున్నారని నాలో ఇన్నర్ స్ట్రగుల్ ఉంటుంది. మళ్ళీ ఇంకో వైపేమో ఒక టైప్ కాస్టింగ్ లెవెల్ వచ్చిన తర్వాత సాచురేట్ అయిపోయి కిందకెళ్ళిపోతుంది గ్రాఫ్. వేరే రిక్వైర్మెంట్స్ రావాలంటే నా పోర్ట్‌ఫోలియో డెవలప్ అవ్వాలి. సో బేసికల్‌గా నేను మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు వెనక్కెళ్ళాలంటే వెళ్ళలేను. నాకు మంత్లీ మనీ కావాలి, ఫ్యామిలీ ఉంది. చాలా, చాలా ట్రిక్కీ థింగ్ ఇది. సో ఏం ఆ టైప్ కాస్టింగ్‌ని యాక్సెప్ట్ చేసుకుంటూ, ఈ స్కిల్‌ని కూడా అక్వైర్ చేసుకుంటూ, టైం మేనేజ్ చేసుకుంటూ, మెల్లగా వచ్చినట్టు ఒక్కొక్కసారి ప్లంజ్ తీసుకోవాల్సిందే రిస్క్. స్కిల్ అక్విజిషన్ మధ్యలో ఉన్నప్పుడే ఒక ప్రాజెక్ట్ తీసేసుకోవాలి. ఐ కెన్ డూ అని తీసేసుకోవాలి. ఇది మేము కూడా ఎప్పుడు చెప్పేది అది. అంతే. ప్రాజెక్ట్ ఈ మధ్య మేము ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ ఫస్ట్ అమ్మేస్తాం. ఫిగ్మా ఫైల్‌లో, స్కెచ్‌లో నేర్చుకోవడం కూడా అలా నేర్చుకుంటాం. అది చేస్తూ ఈ మధ్య ఎస్పెషల్లీ వచ్చిన కొత్తలో ఒక 1.5 year బ్యాక్ అనుకుంటా. ఒక కస్టమర్ వచ్చాడు, పెద్ద కస్టమర్, మన వాళ్ళందరూ రోజు వాడే కస్టమర్. వాడు వచ్చి నాకు ఇట్లా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అన్నాడు.
మాకు చేయాలనుంది అప్పుడు దాకా. బట్ మేము ఎప్పుడు చేయలా. చేయలా. డన్. నీకేం కావాలి ఇంతే కదా! మొత్తం స్కెచ్‌లేసాం, బొమ్మలేసాం, ఇచ్చేసాం వాడికి. వాడు ఓకే డన్ నాకెప్పుడు చూపిస్తారు అన్నాడు. 2 మంత్స్ భయ్యా వచ్చేస్తున్నాం అన్నాం. 2 మంత్స్‌లో చేసి చూపిచ్చేసాం. ఈరోజు మాకు పెద్ద కస్టమర్ వాడు. అదే ఎగ్జాక్ట్‌లీ. నేను కూడా అదే అంటున్నాను. ఇప్పుడు సేమ్ అంతే చేస్తాం. వర్కౌట్ అవుతుంది, అవ్వకపోవచ్చు. నీకు ప్రాసెస్‌లో తెలిసిపోతుంది. హ్మ్. వర్కౌట్ అవ్వకపోతే ఓకే. అది కూడా ఒక నీ లెర్నింగ్‌లో భాగమే అనుకో. నీ కానీ లెర్నింగ్‌లో చిన్న అలాంటప్పుడు క్రాష్ కోర్స్ అనుకో అంతే. అలాంటప్పుడు కస్టమర్‌కి ఎట్లా కన్వే చేస్తారు? ఆ క్లయింట్‌కి? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కాన్ఫిడెన్స్ అంతే. హ్మ్. సో నువ్విప్పుడు ఒకరితో మాట్లాడుతున్నావు. ఫస్ట్ అందరూ చూసేది కాన్ఫిడెన్స్ అండ్ హానెస్టీ. అది మాత్రం పక్కా. సో వాట్ యూ ఆర్ సేయింగ్ ఈస్ ఆర్ట్‌తో పాటు యువర్ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఆర్ సూపర్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్‌లీ. ఇన్‌ఫాక్ట్ నన్నడిగితే నేనొక సీజన్డ్ ఆర్టిస్ట్ అనను. ఎందుకంటే సీజన్డ్ ఆర్టిస్ట్‌లు ఇంకా 20, 30 ఏళ్ళు అవ్వాలి నాకు. కొన్ని సార్లు ఆర్ చాలా సార్లు నీ వర్క్ చూడకుండా నిన్ను జూస్తారు. హ్మ్. నువ్వెలాంటి వాడివి? నీ ప్రొఫెషనలిజం ఎలా ఉంది? నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? నీ ఐడియా హౌ ఆర్ యూ ట్రాన్సెండింగ్ యువర్ థాట్స్ ఇంటూ ద విజువలైజేషన్. సో, అది చూస్తారు ఫస్ట్. హ్మ్. ఓకే. నీకు రాదు. చేయడానికి ఓపెన్. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? అదడుగుతారు. ఆర్ నీ నుంచే ఎక్స్‌పెక్ట్ జేస్తారు యాక్చువల్‌గా. ఎందుకంటే 0-10లో 9/10 ఛాన్సెస్ వాళ్ళు పోర్ట్‌ఫోలియో అడుగుతారు. ఇలాంటి వర్క్ చేసావా నువ్వు? నీ మైండ్‌లో నీకు తెలుసు నువ్వు అది చేయలేవని. అవును. ఆర్ ఎప్పుడు చేయలేదు. చేయలేదని. కానీ చేయగలను అన్న ఒక చిన్న నమ్మకం గూడా ఉంటుంది. కానీ నీకు ఆ ఇంటిమిడేషన్ ఉంటుంది లోపల. నేను చేయకపోతే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. అప్పుడు పెద్ద భారం. అడ్వాన్స్ ఇచ్చిన పక్క రోజే ఖర్చయిపోతుంది జనరల్‌గా. ఆ! అప్పుడు బుక్ అయిపోతాము. ఆ చిన్న చిన్న ఇంటిమిడేషన్స్ ఉంటాయి మనలో మనకి. కానీ అది బయట పెట్టాలి. అక్కడ హైడ్ అండ్ సీక్ ఎప్పుడు ఆడకూడదు. ఉన్నదున్నట్టు చెప్పేయాలి. నేను ఇవి నా లైఫ్ లాంగ్ ఇవి చేశాను. ఐ యామ్ రియల్లీ గుడ్ అట్ ఇట్. నేను ఇంకోటి కూడా ఈజీగా చేయగలుగుతాను. ఎక్సెప్ట్ దట్ దానికి కూడా నా ఫోకస్ కావాలి. ఇప్పుడు అదే చేస్తున్నాను. శాంపుల్ లేదు నా దగ్గర. సో, ముందు కొన్ని స్కెచెస్ పంపిస్తాను చూడండి. హ్మ్. ఐ నో దట్ ఐ కెన్ డూ. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అంతే. యూ నీడ్ టు సెల్ యువర్ సెల్ఫ్. క్వైట్ లిటరల్లీ. సో నోయింగ్ టు సెల్ యువర్ సెల్ఫ్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సెల్లింగ్ యువర్ ఆర్ట్. అబ్సల్యూట్‌లీ. నేను ఆర్టిస్ట్‌ని, నేను ఇంట్రోవర్ట్‌ని, నేను ఫ్రీలాన్సర్‌ని నేను కూడా బోలెడు సార్లు చెప్పాను అందరికి. నేను యాక్చువల్‌గా అదే. యువర్ లైఫ్ విల్ టీచ్ యూ వాట్ యూ ఆర్ నాట్ అంతే. హ్మ్. ఇప్పుడు నేను 25 ఏళ్ళకి నేర్చుకోవాల్సింది లైక్ నేను 22, 21కి నేర్చుకోవాల్సింది 25కి నేర్చుకున్నాను. లేట్ అయింది. ఆ 4 ఏళ్ళు నేను ఇంట్రోవర్ట్ నా వల్ల కాదని చెప్తూ కూర్చున్నాను. కానీ అది వర్కౌట్ కాదు నాకు. అట్ సమ్ పాయింట్ యూ నీడ్ టు గెట్ ఔట్ దేర్. సో ఇప్పుడు ఏ ఛాలెంజ్ ఇచ్చినా యూ ఆర్ రెడీ టు టేక్ ది ఛాలెంజ్ అండ్ దెన్ ఫిగర్ ఔట్ ఆన్ ది గో. దట్స్ ఇట్ అంతే. యూ నీడ్ టు ఫిగర్ ఇట్ ఔట్ అండ్ దట్స్ హౌ యూ షుడ్ బి. ఐ థింక్ వండర్‌ఫుల్. ఐ థింక్ దిస్ ప్రిన్సిపల్ అప్లైస్ టు లైఫ్ యాస్ వెల్ ఇన్ జనరల్. అబ్సల్యూట్‌లీ. వండర్‌ఫుల్. సో ఇక్కడి నుంచి లెట్స్ ట్రాన్సిషన్ ఇంటూ సమ్ ఆఫ్ యువర్ హైలైట్ మూమెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఈ జర్నీలో ఈ 15, 20 ఇయర్స్ జర్నీలో ఈ మూమెంట్ నాకు ఆ ప్రాజెక్ట్ రావటం, ఈ మూమెంట్ ఆ అప్రిసియేషన్ రావటం, ఈ మూమెంట్ ఎవరో నన్ను రికగ్నైజ్ చేయటం, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఈ కాంటెంట్ చాలా వైరల్ ఉంటుంది కాబట్టి. సో వాట్ ఆర్ దోస్ మూమెంట్స్ ఫర్ యూ? ఫర్ మీ అగైన్ వెరీ క్లిషేడ్ మూమెంట్ బికాస్ ఇన్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ నాకు చాలామంది ఆ నెట్‌ఫ్లిక్స్‌ది ఒకటి స్ట్రేంజర్ థింగ్స్‌ని అటాచ్ చేస్తారు చూడండి. సో ఫర్ మీ ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ మూమెంట్. ఒక్కసారి మన ఆడియన్స్ తెలీదు. నెట్‌ఫ్లిక్స్, స్ట్రేంజర్ థింగ్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. సో కొంచెం దాని బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చి కెన్ యూ సో ఎక్స్‌ప్లెయిన్? స్ట్రేంజర్ థింగ్స్ అది ఒక పీరియడ్ సైఫై టీవీ సీరీస్ అది వెబ్ సీరీస్. పీరియడ్ సైఫై మాన్స్టర్ వెబ్ సీరీస్. జెన్‌జీ మొత్తం చూసుంటారు. యాహ్! బట్ కొంచెం మనలాంటోళ్ళు కొంచెం తక్కువ చూసుంటారేమో. మన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మాక్సిమం చూసారు. మాక్సిమం. స్ట్రేంజర్ థింగ్స్ అనే టీవీ సీరీస్‌కి. సో ప్రొడ్యూస్డ్ బై నెట్‌ఫ్లిక్స్ అది క్రియేటెడ్ బై నెట్‌ఫ్లిక్స్. సో ఆ సీజన్ 1 తర్వాత సీజన్ 2 లాంచింగ్ టైమ్‌లోనో, సీజన్ 3 లాంచింగ్ టైమ్ అది సీజన్ 2 లాంచింగ్ టైమ్‌లో లాంచింగ్. సో నేను వాళ్ళకి ప్రమోషన్ మెటీరియల్ ఇలస్ట్రేట్ చేశాను. ఎట్లా సో వచ్చింది ఆపర్చునిటీ? అది హానెస్ట్‌గా నాకు తెలీదు. డైరెక్ట్‌గా నాకు మెయిల్ వచ్చింది. అచ్చా! ఎట్లా ప్రాబబ్లీ యువర్ ఇన్‌స్టాగ్రామ్ వర్క్ చూసుంటారా ఎక్కడన్నా? అయ్యుండొచ్చు అంతే. హ్మ్. ఆర్ మేబీ ఫేస్‌బుక్‌లో ఆర్ వర్డ్ ఆఫ్ మౌత్ నాకు తెలీదు. నాకు ఎగ్జాక్ట్‌గా ఎవరు చెప్పలేదు. సో ఒక మెయిల్ వచ్చింది. అండ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా కాదు. నాకు డైరెక్ట్‌గా యూఎస్ నుంచి వచ్చింది. హ్మ్. సో నేను మామూలుగా ఏదో నెట్‌ఫ్లిక్స్ మెయిల్ మామూలుగా వస్తుంటాయి కదా! నోటిఫికేషన్ అనుకున్నాను అది. బట్ అది నా ఇన్‌బాక్స్‌కి నా అప్డేట్స్, ప్రమోషన్స్ కాకుండా నా ప్రైమరీలోకొచ్చింది. ప్రైమరీలోకొచ్చింది. హ్మ్. ఓకే. ఫైన్ అదే. సో అప్పుడు ఎంక్వైరీ ఫర్ ఇలస్ట్రేషన్స్ అని ఉండేది. లైక్ ఐ వాస్ వెరీ క్యూరియస్. ఐ వాస్ లైక్ ఒక్కసారి నాకు ఆ రిక్వైర్మెంట్ మెయిల్ చూడంగానే నాకు
ఎందుకంటే లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ ఏంటి? నా రేంజ్ మారిపోయిందని ఫీలింగ్ వచ్చిందా? నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎవరికైనా ఒక చిన్న నా వన్ ఆఫ్ మై మోస్ట్ బ్రేక్ త్రూ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అది. అది చిన్నది, పెద్దది నాకది. ఇప్పుడు నేను ఏదో ఒక ఆర్ట్ మ్యూజియంలో ఇంకెవరన్నా $10,000 ఇస్తే అది కూడా పెద్ద మూమెంట్ అవ్వచ్చేమో ఫ్యూచర్‌లో. కరెక్ట్. కానీ నాకు ఆ స్టేజ్‌లో నాకు అది చాలా పెద్ద మూమెంట్. దాన్నేమంటారు? నాకు సీత బాధ సీతది, పీత బాధ పీతది అన్నట్టు నేనున్నప్పుడు నాకు ఆ నీ లెవెల్‌కి సైజ్‌కి ఏదైతే ఆ ఉందో నా రోజు సైజ్‌కి ఆ రోజు ఇట్ వాస్ ఆ మెయిల్ చాలు నాకు. నా ఆపర్చునిటీ కూడా వద్దు. నేను ఒకళ్ళ కంటి కింద పడ్డాను. హ్మ్. ఆ రేడార్‌లోకొచ్చాను చాలు. హ్మ్. సో, అని అనిపించింది. ఈవెంచువల్‌గా నేను ఆ మెయిల్ ఐ హావ్ గాన్ త్రూ ఇట్. అండ్ ఎందుకంటే అప్పటికే నేను 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 1 చూసేసాను. అచ్చా! యూ నాకు ఆల్రెడీ నా వాచింగ్ ఇట్. ఐ వాస్ ఆల్రెడీ ఎ ఫ్యాన్. ఓకే. నాకు మ్యూజిక్ చాలా ఇష్టం. నాకు క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అప్పటికే కొన్ని ఫ్యాన్ ఆర్ట్స్ చేసేసాను 'స్ట్రేంజర్ థింగ్స్‌కి'. అవునా? అవి బయట యాహ్! పెట్టావా ఆల్రెడీ అప్పటికి? ఒక 2 స్కెచెస్ ప్రాబబ్లీ అయి బేసిక్ చూసుంటారు ఎక్కడన్నా ఎవరన్నా? ఐ డోంట్ నో. హ్మ్. అండ్ చేశాను. ఆహ్, అండ్ అయ్యుండొచ్చు. దేర్ కుడ్ బి ఎనీ పాసిబిలిటీ. సో, ఆల్రెడీ నేనొక ఫ్యాన్‌ని. వాళ్ళు డైరెక్ట్‌గా టీమ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ 'స్ట్రేంజర్ థింగ్స్' క్రియేటివ్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చింది. ప్రొడక్షన్ డైరెక్షన్. డిజైన్ టీమ్ నుంచి వచ్చింది నాకు మెయిల్. హ్మ్. సో, ఇట్లా ప్రమోట్ చేయాలనుకుంటున్నాము. సీజన్ 2 ఆహ్, లాంచ్ అవుతుంది. సో, సీజన్ 1 రీక్యాప్ ప్రమోషన్ మెటీరియల్ కనెక్టింగ్ టు సీజన్ 2 ఒక 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 ఇన్నోవేటివ్ మెథడ్‌లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో, వి ఆర్ హైరింగ్ ఒక 16 సంథింగ్ ఆడ్ ఆర్టిస్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో, మీ స్టైల్ ప్రస్తుతానికి మా రిక్వైర్మెంట్‌కి ఇండియా నుంచి మీరు ఒక్కళ్ళ స్టైల్ మాకు ఇది సూట్ అవుతుంది. సో, ఇన్ నుంచి యూ ఆర్ ద ఓన్లీ పర్సన్. ఐ వాస్ ద పర్సన్ ఫర్ దట్ క్యాంపెయిన్ ఫ్రమ్ హ్మ్. ఇండియా. రిప్రజెంటింగ్ ఇండియా. ఫ్రమ్ ఇండియా. సో, ఇలాగా ఒక 16 ఆర్టిస్ట్‌లు గీశారు. 16 మంది ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఎట్లా మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టి స్టోరీ కూడా చెప్పారా లేదు. కొంచెం లేదు. సెకండ్ లేదు. సీజన్ సంబంధించి ఏమన్నా? లేదు. దే సెంట్ అక్రాస్ ద మెయిల్స్. దే సెంట్ అక్రాస్ పీడీఎఫ్స్. దిస్ వాస్ ద ఫస్ట్ వన్. దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. సో, మీ స్టైల్‌కి తగ్గట్టు మా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఆహ్, ప్రాంప్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఆహ్, ఒక్కొక్క ఎపిసోడ్ ఇచ్చేస్తున్నాం మీకు. మీ మీకు మీ స్టైల్‌కి మాకేమనిపించిందో, ఏ ఎపిసోడ్ సెట్ అవుతుంది అనిపించిందో మీకది మేమే డిసైడ్ చేసి ఇస్తాము. హ్మ్. అంతకంటే ఏం కావాలి? సో, విచ్ దెవ్ ఎపిసోడ్ వాస్ యువర్స్? 'డిగ్ అండ్ డగ్'. 'డిగ్ అండ్ డంగ్'. 'డిగ్ డగ్'. 'డిగ్ 'డిగ్ డగ్'. డగ్'. 'డిగ్ అండ్ డగ్'. DIG. నైస్. ఓహ్! మళ్ళొకసారి వెనక్కెళ్ళి చూద్దాం దాన్ని. యాహ్! సో, వాళ్ళకి ఆ 'డిగ్ డగ్‌లో' వైన్స్, మాన్‌స్టర్ వైన్స్ అవన్నీ ఉంటాయి కదా! హ్మ్. హాపర్‌ని హాపర్‌ని మొత్తం చుట్టేసి భూమిలోకి లాగేసుకుంటాయి. ఆ చిన్న కేవ్‌లో. అవును. చిన్న హోల్‌లో ఆ! నుంచి. హ్మ్. సో, ఆ ఎపిసోడ్ డార్క్‌నెస్, లైన్స్ అవన్నీ నా స్టైల్‌కి తగ్గట్టు బావుంటుంది అని వాళ్ళకి దే ఫెల్ట్ ఇట్. ఎందుకో నాకు తెలీదు. బట్ దే ఫెల్ట్ ఇట్. ఓకే. ఫైన్. ఐ హావ్ నో ప్రాబ్లమ్. సో, కాకపోతే చిన్న ఛాలెంజింగ్ పాయింట్ ఏంటంటే, ఒక ఇల్లస్ట్రేషన్‌లో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఎపిసోడ్‌నంతా క్యాప్చర్ చేయమన్నారు. సో, ఇట్స్ స్లైట్‌లీ ఛాలెంజింగ్ పార్ట్. అంటే ఒక ఎపిసోడ్‌లో ఒక మూవ్‌మెంట్ కూడా కాదక్కడ. ఎపిసోడ్ జస్ట్ మొత్తం దాంట్లో కవర్ అయిపోవాలి. ఒక ఎపిసోడ్‌లో అలా అని చెప్పి మల్టిపుల్ సీన్స్ ఒక దాంట్లో కూడా ఉండకూడదు. ఒకటి ఒక ఎలిమెంట్ ఉండాలి. ఆ ఎపిసోడ్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేయాలి అంతే అందులో. అది సింపులా? కాంప్లెక్సా? నీ స్టైల్ నీది. నీ ఇన్నోవేషన్ నీది. నీ కన్విక్షన్ నీది. నువ్వు ఎలా చూస్తున్నావు? నీ పర్సెప్షన్ నీది. అది మేము చెప్పం. బట్ మాకిలా కావాలి. హౌ ఓల్డ్ ఆర్ యూ వెన్? ఐయామ్ 33 రైట్ నౌ. ఇప్పుడు కదా! అప్పుడు. నాకు ఎగ్జాక్ట్‌గా ఐ హావ్ నో ఐడియా. ఎప్పుడు 7 ఇయర్స్ అయిందా? అయ్యుండొచ్చు. 6, 7 ప్రీ కోవిడ్. లైక్ మేబీ 24, 24 అంటే 25, 7, 8 ఇయర్స్ అయ్యుండొచ్చు. హ్మ్. ఐ వాస్ 26, 27. యాహ్! హ్మ్. సో, సో, ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఆ జిస్ట్ అంతా ఒకటి తీసుకొచ్చి చేయమన్నారు. మల్టిపుల్ థంబ్‌నెయిల్స్ పంపించాను. ఒక 3, 4 ఐడియాస్ పంపించాను. ఇట్లా దట్ ఈస్ ద ప్రాసెస్. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్? ఇట్ టుక్ అబౌట్ 1 ½ 2 మంత్స్. వర్ యూ హ్యాపీ వెన్ యూర్ సబ్మిటింగ్ ది ఫైనల్ వన్? అంటే యాహ్! అంటే అంటే వాళ్ళు ఆర్టిస్ట్‌గా ఎప్పుడు సాటిస్ఫాక్షన్ రాదు గదా! అదెప్పుడు ఉండదు. అంటే 100% ఏ రోజు ఉండదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎ గివెన్ ఫ్యాక్ట్. ఓకే. ఫైన్. దిస్ ఈస్ ప్రెజెంటబుల్ అనే ఒక పాయింట్ ఒస్తుంది. దాని తర్వాత ఎంత చేసినా ఇంక అదేదో దానికి ఏ వాట్ రోజు వాస్ దేర్ రెస్పాన్స్? ఆ లాస్ట్ కట్ వాళ్ళు పంపించినప్పుడు. చాలా ట్వీక్స్ ఇచ్చారు. దే వర్ ఎక్స్‌ట్రీమ్‌లీ అకామోడేటింగ్. అసలు అవునా? నేను నా జీవితంలో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ దే ఆర్ స్టిల్ ద బెస్ట్ క్లయింట్స్ ఐవ్ ఎవర్ హాడ్. హ్మ్. అంటే అలాంటి వర్క్ కల్చర్ రోజు ఉంటే ఎంత బావుంటుందనిపిస్తుంది. యాహ్! దేర్ మరి ఈస్ ఎ మరెప్పుడు అనుకోలేదా అట్లా యూఎస్ కానీ ఎటైనా ఎళ్ళిపోదాం అని జెప్పేసి? యాస్ ఎ ఫ్రీలాన్స్ వాళ్ళే నా దగ్గరకొచ్చారు. నేనెందుకెళ్ళను? సో, దే పెయిడ్ మీ ఇన్ డాలర్స్. సో, ఇట్స్ గుడ్. ఇలాంటి క్లయింట్స్ ఎప్పుడు ఉంటే బావుంటుంది. ఇలాంటి మనుషులుంటే బావుంటుంది. ప్రాబబ్లీ బికాజ్ వాళ్ళొక ప్రొడక్షన్ హౌస్‌లో ఒక లిబరేటెడ్ ప్రొడక్షన్ హౌస్‌లో ఒక లిబరేటెడ్ వాళ్ళు ఆల్రెడీ ఒక టీమ్ ఆఫ్ ఆర్టిస్ట్‌లు వాళ్ళు. సో, హ్మ్. వాళ్ళకి తెలుసు. ఎలా వాట్ ఇట్ చేస్తే టేక్స్.
ఎలా చేస్తే వాళ్ళ బెస్ట్ బయటకొస్తుంది అని వాళ్ళకి తెలుసు. దే వర్ ఎక్స్‌ప్లిసిట్ అబౌట్ వి డోంట్ వాంట్ టు ప్రెషర్ యూ. వి డోంట్ వాంట్ టు స్ట్రెస్ యూ ఔట్. డూ యువర్ బెస్ట్. వదిలేసారు అంతే. ఇది పాయింట్. మాకది కావాలి. ఇలాంటి కల్చర్ ఇండియాలో చూడలేదా? ఇప్పుడు దాకా ఏ క్లయింట్‌తో? అన్‌ఫార్చునేట్. వాళ్ళే ఇండియాలో ఉన్నారు. అచ్చా! నెట్‌ఫ్లిక్స్ ఇండియా వాళ్ళు కూడా అట్లా ఉండదు. దట్ ఎక్స్‌ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. సో, సో అంటే వాళ్ళు దే వర్ అబ్సల్యూట్‌లీ డెఫినిట్‌గా 50% ఆఫ్ వాళ్ళున్నారిక్కడ. బికాస్ ఆఫ్ ద సేమ్ టీమ్ అంటే సేమ్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ప్రిన్సిపల్స్ అండ్ కోర్ వాల్యూస్ సేమ్ ఉంటాయి. సో, అంతవరకు 50% లిబరల్‌గా ఉంటారు ఇక్కడ కూడా. కాకపోతే ఇది మెంటాలిటీస్ మళ్ళీ మధ్యలో మారుతాయి కదా! సో, అది ప్లస్ టైమ్ లైన్స్ మారుతాయి. ప్లస్ డైరెక్టర్స్ డిఫరెంట్ ఉంటారు. డైరెక్టర్స్ విజన్ డిఫరెంట్ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఇలస్ట్రేషన్ హ్యాస్ టు గో త్రూ ఆ ఫిల్మ్ మేకర్ ఎవరైతే క్రియేటర్ ఉంటారో వాళ్ళ కింద నుంచే వెళ్ళాలి. అప్రూవల్ రావాలి. వాళ్ళు ఇది కాదు, అది కాదు, అది చేయాలి అని చెప్తారు. సో, ఇట్లాగా. సో, దిస్ ఈస్ వన్ అమేజింగ్ మూమెంట్. ఇంకేదన్నా 1, 2 మూమెంట్స్ వేర్ ఇట్ హ్యాపెన్ విత్ యువర్ ఫ్యామిలీ, యువర్ వైఫ్ ఆర్ యువర్ పేరెంట్స్, ఏదన్నా ఫ్రెండ్స్, ఏదన్నా అట్లాంటి పర్సనల్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? హై మూమెంట్స్? హై మూమెంట్స్ వాస్ వెన్ ఐ అసిస్టెడ్ మై ఫాదర్. నేను మా నాన్నకి హౌసింగ్ లోన్ క్లియర్ చేయడానికి. నైస్. సో, దట్ వాస్ వన్ ఆఫ్ దోస్ మూమెంట్స్. ఇట్లా సో, ఒక ఆర్టిస్ట్‌గా యూ కుడ్ సపోర్ట్ హిమ్ విత్ దట్ కైండ్ ఆఫ్ మనీ. యప్. వండర్‌ఫుల్. సో, అక్కడ దాకా రావచ్చంటావు అయితే. ఐయామ్ టచింగ్ వుడ్ ఆల్రెడీ. సో, సో, వుడ్ పట్టుకొని చెప్తున్నావు. ఏం చెప్పను. పట్టుకునే చెప్తున్నాను, వదలను కూడా. సో లైక్ వెన్ ఐ వాస్ 19 years old, నేను 19 ఉన్నప్పుడు ఫ్రీలాన్సింగ్ నాకు అర్థమైపోయినప్పుడు నాకు కుదిరినంత వరకు ఈ బండిని ఇలాగే లాగుతాను. ఒకళ్ళ కింద పని చేయను అని అనుకున్నాను. ఐయామ్ 33 years old నౌ. అదే చేస్తున్నాను. ఈరోజు నాకు 50 వచ్చేంత వరకు కూడా ఇదే చేస్తానని అనుకుంటున్నా. వండర్ఫుల్. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ ఆపోజిట్ సైడ్. Yeah. దోస్ బ్యాడ్ మూమెంట్స్, నెగెటివ్ మూమెంట్స్, అసలు మనకు వేస్ట్, అసలు ఇక్కడ ఉండకూడదు, ఈ పని చేయకూడదు, అట్లాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ సింగిల్ వీక్. లెట్స్ టాక్ అబౌట్ ద టాప్ మూమెంట్, కళ్ళలో నీళ్ళు తెప్పించిన మూమెంట్. అంటే కళ్ళలో నీళ్ళు తెప్పించేంత భయంకరమైన గాథలు నా దగ్గర లేవేమో. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న బిల్డ్ పేరుకుంటూ ఉంటాయి. చిన్నగా పేరుకుపోతూ ఉంటాయి. సడన్గా ఒక బర్స్ట్ అవుట్ మూమెంట్ వస్తుంది. అది మనలో మనకి, లేదా మన చుట్టుపక్కల మన ఎదుర్కొన్న వాళ్ళకి, ఐదర్ పేరెంట్స్ మీద లేకపోతే పార్ట్నర్ మీద. సో మోస్ట్లీ మన తర్వాత కొలాటరల్ డ్యామేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో చాలా అయ్యాయి. నా బ్రేక్ డౌన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. లైక్ ద టాప్ మోస్ట్ మూమెంట్ వాజ్ సో వెన్ ఐ వాస్ ట్రావెలింగ్. అంటే నేను లైక్ ఐ హ్యాడ్ అ లిటిల్ వాయిడ్ ఇన్ మై లైఫ్ వేర్ దెర్ వాజ్ అ స్లంప్. ఆ స్లంప్లో ఐ థింక్ ఇట్ వాస్ 2020 or 2021. ఇట్స్ నాట్ ఈవెన్ టూ లాంగ్ అగో, జస్ట్ చాలా రీసెంట్గానే. సో వెన్ పీపుల్ వర్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ మీ దట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్. సో స్ట్రేంజర్ థింగ్స్ అయినప్పుడు లేదు తర్వాత, చాలా తర్వాత. సో స్ట్రేంజర్ థింగ్స్ హ్యాపెండ్ వెన్ ఐ వాస్ 2017 or 2018 అనుకుంటా. సో లైక్ ఐ వాజ్ వెరీ మచ్ ఫిబ్రవరి, జనవరి టైంలో ఐ హ్యాడ్ నో వర్క్. డ్రై పీరియడ్స్ ఆర్ వెరీ నార్మల్ యాక్చువల్గా ఇన్ ఫ్రీయా. నీకు చెప్పాల్సింది ఏం లేదు పెద్దగా. సో వీ వర్క్ యాజ్ పర్ ది యావరేజ్. ఇన్కమ్ వస్తే నన్ను యావరేజ్ చేసుకుని సేవింగ్స్ వేసుకుంటాం, మూసుకుని అంతే. డబ్బులు ఖర్చు పెట్టి అలవాటు చేయటం అసలు నేను ఆ లైఫ్ స్టైల్కి అలవాటు ఎప్పుడు పడలేదు. అండ్ నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. లైక్ ఐ నో ద వాల్యూ ఆఫ్ ఎవ్రీ సింగిల్ రూపీ బికాస్ మై బ్యాక్గ్రౌండ్ టాట్ మీ దట్. సో ఐఎమ్ ఆల్వేస్ వెరీ కేర్ఫుల్. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ నాకు పెద్ద హ్యాబిట్స్ కూడా లేదు. నేను ఇంట్లో పడుంటాయి అంతే. ఐఎమ్ హోమ్ బాడీ. సో ఐ ఎంజాయ్ మై టైమ్. ఐ ఎంజాయ్ మై టైమ్ ఎట్ ద జిమ్. ఐ ఎంజాయ్ మై టైమ్ ఈటింగ్ హోమ్ ఫుడ్, అమ్మ ఫుడ్, లేదా నేను వండుకున్న ఫుడ్. ఖర్చులు లేవంటున్నావు ఇండైరెక్ట్గా. నాకున్న ఖర్చులు మహా అయితే వే ప్రోటీన్కి, లేకపోతే పన్నీర్కో, లేకపోతే దానికే వెళ్ళిపోతుంది తప్ప పెద్దగా వేరేమేమి ఉండవు. హెల్దీ ఖర్చులే మ్యాక్సిమం. సో నో ఫ్యాన్సీ స్టఫ్ ఎక్సెప్ట్ ఫర్ ద గ్యాడ్జెట్స్ దట్ వి యూస్ ఫర్ వర్క్ అంతే. దాని గురించి వద్దాం. యాక్చువల్లీ నాకు పెద్ద మంచి క్వశ్చన్ ఉంది నాకు. సో బట్ అన్నీ ఉన్నాయి, కానీ వర్క్ మూమెంట్స్ అనేవి లోస్ ఉంటాయి, ఎబ్స్ అండ్ ఫ్లోస్ ఉంటాయి. బట్ దట్ వాస్ ద మూమెంట్ వెన్ ఐ హ్యాడ్ 3-4 months of no work continuously. I never had such kind of break in my life. Still touching wood. నాకు ఎప్పుడు అలాంటి బ్రేక్ రాలేదు. బట్ వస్తుంటాయి. ఒక 1 month బ్రేక్స్ నార్మలే. బట్ 3-4-5 months దట్ ఈస్ ఎక్స్టింక్షన్ లెవెల్ ఆఫ్ ఈవెంట్ అది. ఇట్స్ లైక్
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రీలాన్సర్‌కి ఇన్‌సెక్యూరిటీ అనేది ఎప్పుడూ ఉంటది. ఇంతవరకు ఎప్పుడు ప్రతిరోజు లేవంగానే ప్రాజెక్ట్ వస్తుందా లేదా? అయిన తర్వాత ఏంటి? ఈ క్వెషన్ నుంచి బయట పడాల్సిందే. ఈ రోజుకి ఉంటుంది నాకది. బట్ దాని ప్లాన్ సెపరేట్, అది వేరే టాపిక్ ఫర్ అనదర్ డే. బట్ ఇప్పుడు ఆ మూమెంట్‌లో ఏంటి నెక్స్ట్ ఏంటి? ఇలా ప్రాజెక్ట్స్ రాకపోతే నా పరిస్థితి ఏంటి? ఎన్ని నాకు రోజులు? ఇంకేమన్నా వచ్చా? ఏం రాదు. ఇప్పటికిప్పుడు 10 ఏళ్ల తర్వాత, 8 ఏళ్ల తర్వాత నేనిప్పుడు నాకు సడెన్‌గా జాబ్ కావాలంటే ఎవడిస్తాడు? హ్మ్. మన మైండా అలాంటిది కాదు. నాకు నచ్చినప్పుడు నేను కూరలు తెచ్చుకోవాలి, సూపర్ మార్కెట్‌కెళ్ళాలి. నాకు చాలా ఇష్టం పప్పులు, ఉప్పులు కొనడం. ఆ! జాబ్ ఉంటే వీకెండ్స్ కోసం వెయిట్ చేసే లైఫ్ నాకొద్దు. నాకు అన్నీ కావాలి కానీ ప్రాజెక్ట్స్ లేవు. ఏం చేయాలి? ఇట్లాంటి టైంలో నా బ్రోక్ డౌన్ కంప్లీట్‌లీ. లైక్ ఇట్ వాస్ క్యానన్ ఈవెంట్ ఫర్ మీ అట్‌లీస్ట్ ఇన్ మై మైండ్. వాట్ హ్యాపెండ్? I broke down. I lashed out on my partner, then girlfriend, now wife. So she stood by me. Uh, we had so many differences. Danivalla. I traveled during that moment. That was the first decision of my life. I traveled and that took it to another level. ఇంకా ఎక్కువైంది. ఇంకా ఎక్కువైంది ఆ ఎక్ ట్రావెల్ మధ్యలో. ఎక్కడికెళ్ళావు? I was somewhere in Bali or something. అచ్చా! ఇంటర్నేషనల్ ఎళ్ళావు. ఆ! Yeah. Uh, so that was because I've always wanted to go. హ్మ్. సో దానికి ముందే నేను వెళ్ళక ముందు ఒక ప్రాజెక్ట్ వచ్చేసింది ఆల్రెడీ. కాకపోతే ఇది ఒకదాంతో సెట్ అయ్యేది కాదు. హ్మ్. నేను ఇదంతా ఓవరాల్ బిగ్ పిక్చర్. బిగ్ పిక్చర్ గురించి. నేను లాస్ట్ 4 మంత్స్ ఏమైందో నాకు తెలుసు. ఇది నెక్స్ట్ మంత్ అవుతాయి మళ్ళీ. నెక్స్ట్ ఇయర్ అవుతాయి మళ్ళీ. ఎంతకాలం నువ్వు తట్టుకుంటావు? ఈ స్ట్రెస్ ఎంతకాలం అని తీసుకుంటావు? ఇప్పుడు నువ్వు 30 అయి ఉండొచ్చు. 29 28 అయి ఉండొచ్చు. నీకు 35 వచ్చినప్పుడు ఇలా ఉంటే నీకు పెళ్ళవుతుంది. అప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది. నీకు 40 అయినప్పుడు వస్తే ఆల్రెడీ పేరెంట్స్ డిపెండెంట్స్ ఉన్నారు. పార్ట్నర్ ఉంటారు. తర్వాత పిల్లలు ఉంటారేమో. లైక్ ఏంటి ఆ స్పైరల్‌లోనే అయిపోయాను టోటల్‌గా. హ్మ్. సో it was very bad. That was a very bad phase of my life where there were too many bad mental decisions that happened. నౌ ఇదే క్వెషన్ చాలా మందికుంటది. అయితే ఆ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడెవరైనా ఉంటారు. ఇది చూసేవాళ్ళు. వాళ్ళకి వాట్ వుడ్ యూ లైక్ టు సే? హ్యాంగ్ ఇన్ దేర్. నేను హౌ లాంగ్? హౌ లాంగ్ అంటే ఓకే. దట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్. దానికి ఒక ఆన్సర్ లేదు హానెస్ట్‌గా. హౌ లాంగ్ అంటే ఒక్కొక్కళ్ళ థ్రెషోల్డ్ ఒక్కొక్కటి ఉంటుంది. ఎవరి ఓపిక ఆళ్ళది. మై వైఫ్ కీప్స్ సేయింగ్ దట్ నీకు ఇది తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి నీకు ఈ సిట్యుయేషన్ వచ్చింది అంటుంది. సో యాహ్! నీకు ఐ రెడ్ ఇట్ సమ్‌వేర్. కరెక్ట్. యాహ్! అది సో నీకెందుకొస్తుందంటే నువ్వు చేయగలవు కాబట్టి అది అహా! నీకొస్తది. హ్మ్. నువ్వు దీన్ని దాటగలవు కాబట్టే నీకది వస్తుందంటుంది. హ్మ్. నాకు కండిషన్ ఉంది. ఇప్పుడు నా బ్యాక్ ప్రాబ్లమ్ ఉంది. నువ్వు తట్టుకోగలవు కాబట్టి ఎంత తట్టుకుంటదే తల్లి. సో, బ్రేకింగ్ పాయింట్ వచ్చేంత వరకు నీకే అర్థమైపోతుంది అంటారు. సో, ఆహ్, గాట్ ఇట్. ఉన్నానంతే. అది పెన్నీ పించింగ్ అంటారు చూసారా? ఆ పెన్నీ పించింగ్ చేస్తుండేను ఆ టైంలో. ఆ పెన్నీ రూపాయి. పించింగ్ రూపాయి లిటరల్‌గా యాహ్! నేనసలు నేను అది ఐ ఎలాంటి ఐ కెన్ రియల్లీ ఇమాజిన్. ఆ! నేను 13, 14 టైమ్‌లో హైదరాబాద్ వచ్చిన కొత్తలో. అప్పుడే జాబ్ మానేసి ఆల్మోస్ట్ రూ. 1,00,000 సేవింగ్స్‌తోనే వచ్చాను నేను. బట్ నాతో పాటు ఒక గ్యాంగ్ ఆఫ్ జూనియర్స్‌ని ఏసుకొని వచ్చా. సో, ఒకటి చెప్పిందంటే మీరెవ్వరు ఎక్కడి నుంచి ఇంటి నుంచి రూపాయి అడగొద్దు. మనమే బతుకుదాం, మనమే చేద్దాం అని. ఫస్ట్ ఆ 1,00,000 అయిపోయినాయి. ఆ తర్వాత అవసరమైనప్పుడు రూ. 4,000 లోబుల్ చేయడం మొదలుపెట్టాం. అయినా మన దగ్గర ఒక 8 మందున్నారు ఫ్లాట్‌లో. సో, వాడికి ఒకరోజు లిటరల్లీ రూ. 40, 50 లెక్క పెట్టుకొని ఒక్క ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని, ఆ ఒక్క ఫ్రైడ్ రైస్‌తో ఐదుగురు కూర్చొని తింటి, ఐ కెన్ దాంట్లో పెద్ద పాత సాస్ పౌడర్‌ని దాన్ని మొత్తం పోసి సో 100% రిలేటబిలిటీ. ఐ నో. నేను ఆ పెన్నీ పించింగ్ నేను ఆ ట్రిప్ మధ్యలో కట్ డౌన్ చేసి వచ్చేసాను బై ద వే. హ్మ్. అంతలాగా ఉండేది. మధ్యలో ఆపేసి 3, 4 రోజుల్లోనే నేను వచ్చేసాను. సడెన్‌గా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ఎందుకు ఇదంతా ఏం చేస్తున్నాను నేనసలు? నాకు ఇదంతా వద్దు. ఈ లైఫ్ వద్దు. నాకు ఈ ప్రొఫెషన్ వద్దు. నేను చేయలేను. ఆహ్, అసలు నాకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నాకున్న పరిస్థితి ఏంటి? అసలు పొంతన కుదరట్లేదు అసలు. ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇట్లాంటివన్నీ లైక్ ది ఓన్లీ పర్సన్ హూ నోస్ దిస్ ఇస్ మై వైఫ్ రైట్ నౌ. షీ వాస్ ఎఫెక్టెడ్ అ లాట్. ఐ వాస్ ఎఫెక్టెడ్ అ లాట్. అండ్ యాహ్! అంటే ప్రొఫెషనల్‌గా దిస్ కెన్ టేక్ ఇవన్నీ ఎన్నో డిపార్ట్మెంట్స్ మీదకి బ్లీడ్ అయిపోతాయి. మనం యాక్ కంట్రోల్ చేయకపోతే. యాక్చువల్లీ దీని ఫాలో అప్ క్వెషన్ అదే. ఇప్పుడు ఐ ఆల్సో నో దోస్ మొమెంట్స్ ఎస్పెషల్లీ విత్ మై ఓన్ పార్ట్నర్. ఆ మొమెంట్స్ జరిగేటప్పుడు వై డూ యూ థింక్ షీ ఈస్ స్టిల్ బేరింగ్ విత్ యూ? ఇప్పుడు యువర్ పార్ట్నర్ ఈస్ ఎ డాక్టర్. వెరీ ప్రొఫెషనల్. 14 ఏళ్ళు నువ్వేమో తాడు బొంగరం లేకుండా ఇంట్లో కూర్చొని పెన్ను పేపర్ ఏసుకొని గీసుకుంటూ ఉంటావు. సో, వై డూ యూ థింక్
someone like them who could have a better life. It's the same case with me also. నేను పెద్ద సంపాదించేది ఏమి ఉండదు, నాదంతా స్టార్టప్లు ఇట్లు ఇవి పోతా ఉంటుంది. సో ఇట్స్ ఆన్ ది అదర్ సైడ్, మై పార్ట్నర్ డస్ ఇట్. వై డూ థింక్ దీస్ గర్ల్స్ బేర్ విత్ అస్? వాళ్ళే అడగాలి యాక్చువల్గా. వాళ్ళని అడిగితే ఓ ఫేస్ పెడతారు అప్పుడు. సో బట్ స్టిల్ I think because she has seen how sincere I am about what I do, how passionate I am, and I really love what I do. గంటలు కూర్చొని లేవను నేను. సో అండ్ మొదటి నుంచి షీ హ్యాస్ స్టూడ్ బై మీ బై త్రూ థిక్స్ అండ్ థిన్స్ లిటరల్గా. అంటే నేను వీ మెట్ డ్యూరింగ్ ది ఆర్కుడ్ డేస్. నాకు నా స్కూల్ మేట్ యాక్చువల్గా, తన క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి కలిసి. అదే ఆనంద్ ఎవరైతే ఉండేవాడో తను వాళ్ళ ఫ్రెండ్స్, క్లాస్మేట్, ఫస్ట్ బెంచెస్ అమ్మాయి, మ్యాథ్స్ టీచర్ కూతురు. నేనేమో టోటల్గా మ్యాథ్స్ టీచర్ నీకు ఎలా పెళ్లి చేశాను? నీకు మ్యాథ్స్ సంబంధం లేకుండా పని చేస్తున్నావు నువ్వు. దానికి చాలా అండర్స్టాండింగ్ కావాల్సి వచ్చింది. బట్ అంటే ఈవెన్చువల్గా మెచ్యూర్ అవుతాం కదా. లైక్ తర్వాత వన్స్ దే రియలైజ్ దట్ నా గురించి యాక్చువల్గా వాళ్ళకి తెలిసినప్పటికే, లైక్ నా గురించి బయట పబ్లికేషన్స్లో ఇంటర్వ్యూస్, యాక్చువల్లీ దట్ ఆల్వేస్ హెల్ప్స్ కదా. మనం ఎంత తోపులమైనా, మనం ఎంత మంచి పనులు చేస్తున్నా, మనకి ఆ థర్డ్ వాలిడేషన్ ఏది న్యూస్ పేపర్ నుంచో లేక టీవీ ఛానల్ నుంచి వస్తే తప్ప దగ్గరు. నా పర్సనల్ లైఫ్లో అంతే, నేను ఎంత చేస్తాను నాకు తెలుసు. బట్ ఎప్పుడైతే న్యూస్ పేపర్ నా గురించి రావటం మొదలు పెట్టిందో, అప్పుడు మా పేరెంట్స్ వీడేదో చేస్తున్నాడు అది నలుగురు పంపించుకుంటారు చూసావా, అప్పుడు వాళ్ళు కూడా వాలిడేషన్ ఇస్తారు. అప్పుడు దీస్ గైస్ ఆర్ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ దిస్ ఇస్ హౌ అన్ఫార్చునేట్ అవర్ వరల్డ్ ఇస్. బట్ యా, దట్స్ హౌ ఇట్ ఇస్. అంటే మన ప్రపంచం ఎప్పుడు ఇంతే ఉంది. ఒకప్పుడు న్యూస్ పేపర్ ప్రింట్స్ చూస్తాలనుకునే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా. అవును. కాకపోతే ఇప్పుడు యంగ్స్టర్స్ వాలిడేషన్ కావాలి, మీకు ఎప్పుడు కావాలంటారు. కానీ ఒకప్పుడు మన పెద్దవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. ట్రూ. అది ఎవరికి తెలియదు. మీడియంస్ ఆర్ డిఫరెంట్ అంతే. ఇప్పుడు దాకా మనం కొంచెం ఎమోషనల్ వెళ్ళాం, సీరియస్ సైడ్ వెళ్ళాం, అన్ని టచ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం యాక్షన్ సైడ్ వద్దాం. ఇప్పుడు నేను ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను. నేను టక్క చెప్పాను ఆన్సర్. ఓకే సరే. ఇప్పుడు ఈ షో చూస్తున్న ఒక 16-year-old 10-year-old లేకపోతే 25-year-old వాడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు కెరియర్. ఫస్ట్ వాడు ఆలోచించేది మైండ్లో, ఇప్పుడు నాకు ఒక iPad 4 M4 కావాలి, నాకు ఒక పెన్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి మైండ్లో ఉంటుంది. ఇవన్నీ కావాలా లేకపోతే ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏమీ అవసరం లేదు. నీ దగ్గర మీ పేరెంట్స్ ఆల్రెడీ ఉండి నీకు ఇస్తే వాడు మంచిదే, అప్డేట్ అవ్వడానికి బాగుంటుంది. అలా అని చెప్పి నువ్వు స్పెషల్గా దాన్ని కొనక్కర్లేదు, అది అవసరం లేదు. సో ఒక ఆర్ట్ నేను నేర్చుకోవాలి, స్టార్ట్ చేయాలంటే అసలు నా దగ్గర ఏముండాలి? పెన్ పేపర్ ఆర్ పెన్సిల్ పేపర్. అదేదో HB, H1B, HC, TC, PC రకరకాల పెన్సిల్ ఉంటాయి, అన్ని కావాలి నాకు. అంటే అది మామూలు, అది బేసిక్స్. అవి HB, 2B, 3B, 4B అవన్నీ టోన్స్. నీకు ఎంత డార్క్ కావాలి అది మామూలు. బేసికల్గా 2B పెన్సిల్ తీసుకో, ఒక స్కెచ్ బుక్ తీసుకో, స్టార్ట్ డ్రాయింగ్, అంతే. ఏం లేదు, ఇంకేం లేదు. ఓకే. సో ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఆర్ట్ గీసే వాళ్ళందరూ చూస్తే నాకు భలే అనిపిస్తుంది, కానీ నాకు రాదు. పాటలు పాడే వాళ్ళందరూ మ్యూజిక్ నాకు భలే అనిపిస్తుంది, నాకు రాదు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి అంటే నేను ఎక్కడ స్టార్ట్ చేయొచ్చు? జస్ట్ నాకు ఒక మెసేజ్ పంపించండి. సో ఎవరైనా నాలాగా నేర్చుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా దగ్గర రీచ్ అవుట్. యూ ఆల్సో ట్రైన్? ఐఎమ్ టీచర్, ఐఎమ్ అన్ ఇన్స్ట్రక్టర్ as well. అవునా? సో ఎట్లా యూ డూ ఇన్ బ్యాచెస్, one-on-ones ఎట్లా చేస్తుంటావు? నేను 1-on-1 మెయిన్గా ఎక్కువ 1-on-1 చేస్తాను. ఐ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో ఒక ఇండివిజువల్ జర్నీ చూడడం నాకు ఇష్టం బల్క్లో కంటే, అన్లైక్ ది అకాడమిక్స్. సో ఇండివిజువల్గా నేను పట్టుకుని అది కూడా సీరియస్నెస్ ఉంటేనే తీసుకుంటాను. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వడానికి చాలా మందికి డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నేను పోర్ట్ఫోలియో అడుగుతాను, వాడు ఏమీ లేవు. ఇప్పుడు నేను ఉన్నా, నాకు ఏం పోర్ట్ఫోలియో లేదు. సీరియస్ ఆర్ యు అని అడుగుతాను. ఎట్లా తెలుస్తుంది నీకు? నేను చెప్తాను చాలా సీరియస్ అని. అది ఒక 2 months తెలిసిపోతుంది. సో 2 months పట్టుద్ది. సో ఆ తర్వాత నిజంగా సీరియస్ కాని క్యాండిడేట్ని హౌ డు యూ గెట్ రిడ్ ఆఫ్? వాళ్ళే వెళ్ళిపోతారు. అవునా? టాస్క్లు ఇస్తే పారిపోతారా? పారిపోరు. అంటే హ్యూమన్ మైండ్ అలాంటిది. హ్యూమన్ మైండ్ ఇస్ అమేజింగ్. మెల్లగా నీకు అర్థమైపోతుంది, నాకు కాదురా ఇది, మెల్లగా అదే తప్పు ఉంటుంది. వాళ్ళు చెప్పేస్తారు, ఓకే ఐ థింక్ ఐ విల్ టేక్ సమ్ టైమ్ అంటారు. ఇప్పుడు అంతే. నేను డ్రా చేయడం నేర్పించాను, ఎలా డ్రా చేయాలో నేర్పిస్తాను అంతే. నువ్వు ఏం డ్రా చేయాలనుకున్నావు నీ ఇష్టం, నీ థాట్ అది. నేను పోర్ట్రేట్స్ గీయాలనుకున్నాను, నేను నా స్టైల్ తగ్గట్టు గీస్తాను. నీ స్టైల్ నువ్వు డెవలప్ చేసుకుంటావు, అది నీ మైండ్ చెప్తుంది నీకు. సో మన చిన్నప్పుడు డ్రాయింగ్ స్కూల్ లాగా బోర్డు మీద గీసి యాస్టిస్ గీండ్రా అట్లుండదు. వెరీ రాంగ్. అందుకే ఇషాన్ అవస్థి ఆ ముందు ఆర్ట్ టీచర్కి భయపడుతూ ఉంటే, ఆమీర్ ఖాన్ అలా చెప్పకపోతే ఆమీర్ ఖాన్తో ఉంటాడు. ఎందుకంటే ఆమీర్ ఖాన్ అలా టీచ్ చేయడు, చేతిలో కలర్స్ పెడతాడు. ఫస్ట్ నువ్వు యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దట్ ఈస్ హౌ ఆర్ట్ షుడ్ బి. నేను నీకు విషయాల్ని ఎలా చూడాలో నేర్పిస్తాను. డెఫినెట్గా బేసిక్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. కాంపోజిషన్లో ఎలా కంపోజ్ చేయాలి, ఒక పేపర్లో ఎలా కంపోజ్ చేయాలి, 1/3 రూల్స్, గోల్డెన్ ఏజ్, ఇవన్నీ ఒక మైండ్ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చెప్తాము. పిల్లలకి అలా చెప్పం. అవసరం లేదు అసలు. యాక్చువల్లీ పిల్లలకి ఇవన్నీ చెప్పకూడదు కూడా. నువ్వు పిల్లల్ని అప్పుడే బాక్స్లో పెట్టేయకూడదు. పిల్లలు వాళ్ళు ఫస్ట్ దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దెమ్సెల్వ్స్ అవుట్.
వాళ్ళకున్నంత లిబరల్ మైండ్ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. సో ఇఫ్ ఐఎమ్ సమ్మన్ హూ ఇస్ స్టార్టింగ్ నౌ, నేను పేపర్‌తో స్టార్ట్ చేయాలా? నా దగ్గర 2 ఉన్నాయి. ఐప్యాడ్ ఉంది, పేపర్ ఉంది. నేను దేనితో స్టార్ట్ చేయాలి? ఉంటే రెండిటితో స్టార్ట్ చేయాలి. ఒకేసారి. యాహ్! దట్స్ ద రైట్ వే టు డూ. దట్స్ ద రైట్ వే రైట్ నౌ. ఇప్పుడైతే. నా దగ్గర ఏం లేదు. నువ్వు కొనుక్కోవాలా అంటే నేను కొనుక్కోమని చెప్పను. హ్మ్. నీ దగ్గర ఉంటే వాడితే 2 కలిపి స్టార్ట్ ఈజీ చేయాలి. అప్‌గ్రేడేషన్. నీకు లిటిల్‌గా ఇప్పుడు క్లయింట్స్ ఎవరన్నా వస్తే పెన్సిల్ పేపర్‌లో వద్దంటున్నారు అసలు. లిటిల్‌గా డిజిటల్ కావాలంటారు. హ్మ్. సో, యూ ఆర్ ఆల్రెడీ నువ్వు పికింగ్ అప్ అది చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. సో ఇదంతా ఒక ఫ్రెష్‌గా నేర్చుకుందాం అనుకో వాళ్ళ కోసం. ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అంటే ఇప్పుడే గీయగలను. నేను మొత్తం బేసిక్స్ గీయగలను. నా దగ్గర ఎలాంటి గేర్, ఎలాంటి కిట్, ఎలాంటి టూల్స్ ఆర్ ది బెస్ట్ టూల్స్ దట్ యూ సజెస్ట్? గో యాస్ నాకు డబ్బులున్నాయి. నాకు డబ్బులు ఎంతగానో డబ్బులున్నాయి. సో గివ్ మీ హై ఎండ్, తర్వాత డబ్బులు లేవు. ఆ రోజు మాట్లాడదాం. ఫస్ట్ డబ్బులున్నాయి. అంటే ట్రెడిషనల్ మెటీరియల్స్ అంటే విన్సర్ న్యూటన్‌లో కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. స్టెడ్లర్‌లో కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. లేకపోతే ఆహ్, కురటాకేలో కొన్ని ఉంటాయి. లేకపోతే ఫింగర్ గ్లౌస్‌లుండి తర్వాత అవి డ్రాయింగ్ టాబ్లెట్స్ ఇంకా నువ్వు డ్రాయింగ్ టాబ్లెట్స్ అంటే ఇంకా నీకెంతుంటే అంత. 4, హ్మ్. 5, 6 లక్షల డ్రాయింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి. రూ. 10,000 డ్రాయింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి. నీ దగ్గర ఎంతుంటే అంత. నైస్. ఓకే. సో, ఇప్పుడు చీపెస్ట్‌కెళ్దాం. సో అసలు నా దగ్గర ఏమీ లేవు. చాలా తక్కువనే, కానీ నేను మంచి ఆర్టిస్ట్. ఇవి ఉంటే మీరు ఇంకా ఇంప్రూవ్ అవుతది. ఇవి కొన్ని టెక్నిక్స్ చూసుకోండి. అలాంటివి ఒక ఉన్నాయి. మంచి మెకానికల్ పెన్సిల్. మెకానికల్ పెన్సిల్. ఓకే. $200-300 $400 హ్మ్. ఒక $200-300 స్కెచ్ బుక్. హ్మ్. ఒక $50 నీడెడ్ ఎరేజర్. హ్మ్. మామూలు ఎరేజర్స్ కాదు, నీడబుల్ ఎరేజర్స్. నీడబుల్ ఎరేజర్. యాహ్! హ్మ్. సో, యూ కెన్ నీ నీడ్ ది ఎరేజర్స్ లైక్ హ్మ్. లిటరల్‌గా అది క్లే లాగా ఉంటుంది. నాట్‌లకి ఇట్లా రబ్ చేయకుండా యూ ఎరేజ్ ఇట్ అండ్ ఇట్స్ వెరీ ఎఫిషియంట్. నువ్వు అది ఎలాంటి షేప్‌లోకైనా మార్చుకొని యూ కెన్ ఎరేజ్ ఇట్ అక్కడే ఆ ఆ పాయింటే. పాయింట్‌లో అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్. నైస్. సేవ్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో సేవ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎఫర్ట్. సో, అనవసరంగా అన్నీ ఎరేజ్ అవ్వకుండా, పేపర్‌ని డర్టీ చేయకుండా, చిరగకుండా టేక్ ఎ బ్లేడ్ ఆర్ షార్ప్‌నర్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ ట్రెడిషనల్ పెన్సిల్. మెకానికల్ పెన్సిల్ అయితే అక్కర్లేదు నీకు. మాక్సిమం నీకు ఒక $500-1,000 ఉంటే యూ ఆర్ గుడ్ టు గో. రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి? నాకు నిజంగా సబ్జెక్టివ్. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఎంతసేపు నాకున్న అనేది ఇంపార్టెంట్ కాదు. నీ డెస్పరేషన్‌ని బట్టి. హ్మ్. నాకు చాలా డెస్పరేషన్ ఉండేది. నా పరిస్థితులు అలాగే ఉండేవి. నా ప్యాషన్ అలాగే ఉండేది. సో, 2 కలిపి ఇట్ బ్లూ అప్. గాట్ ఇట్. సో, నేను ఐ యూజ్డ్ టు ప్రాక్టీస్ ఫర్ లైక్ 10, 12, 13, 14, 15 అవర్స్ ఎ డే. ఇలాగే కూర్చొని అతుక్కుపోయేవాడిని. దాని ద్వారా నాకు మైగ్రేన్స్ వచ్చాయి. ఎన్నో వచ్చాయి. గుడ్. గుడ్. ఇప్పుడు నువ్వు నాకు మంచి ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చావు. మైగ్రేన్స్, బాడీ పెయిన్స్ ఇవన్నీ. సో ఈ ఆక్యుపేషన్‌లోకొస్తే ఎలాంటి హజార్డ్స్ ఉన్నాయి? హజార్డ్సే ఉంటాయి బేసికల్‌గా. అవునా? యాహ్! ఏది మన కోల్ మైన్స్‌లోకెళ్ళి బొత్తు తవ్వే వాళ్ళకంటే కూడా హజార్డ్స్ ఉంటాయా మీకు? అన్నిటిని కంపేర్ చేయలేము మనము. ఇందులో ఉన్నవి అందులో ఉంటాయి. సో వాట్ కైండ్ ఆఫ్ హజార్డ్స్ ఆర్ వి టెన్నిస్ టాకింగ్ వాళ్ళకి అబౌట్? టెన్నిస్ ఎల్బో ఉంటుంది. హ్మ్. సో, అలాగే ఇప్పుడు బేకర్స్‌కి బేకర్స్ ఆర్మ్ అనో, బేకర్స్ రిస్ట్ అనో ఒక కండిషన్ ఉంటుంది. వాళ్ళు నీడ్ చేసి వాళ్ళకి ఇదంతా పోతుంది. హ్మ్. సో, మాకు కార్పల్ టన్నెల్ ఉంది మాకు. నీ కార్పల్ మజిల్స్ అన్నీ ఈ కార్పల్ మజిల్స్ అన్నీ పోతాయి, తిమ్మిరెక్కేస్తాయి. పని చేయవు, సో నొప్పి. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, హ్మ్. స్పాండిలోసిస్ విచ్ ఐ యామ్ డీలింగ్ విత్ రైట్ నౌ. అండ్ అంటే ఎందుకొస్తాయి ఇది? అంటే బికాస్ ఆఫ్ హార్స్ అండ్ హార్స్ ఆఫ్ రాంగ్ ఎర్గోనామిక్స్ ఆర్ రైట్ ఎర్గోనామిక్స్. బట్ అసలు మనుషులు ఇలా చేసే మనుషులు ఇలాంటివి చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రాంగ్ రికవరీ మెథడ్, రికవరీ కరెక్ట్ లేకపోవటం. అలా కూడా కాదు. అసలు ఈ మనుషులకి పద్ధతి కాదు. మనిషి చేసే పద్ధతులు ఇవి కావు. కానీ మనం బుర్రలు పెద్దగా అవుతున్న కొద్దీ, మన ఆక్యుపేషన్స్ మారే కొద్దీ, మన స్టైల్ ఆఫ్ వర్కింగ్ పెరిగే కొద్దీ, మారిపోయే కొద్దీ, మోర్ అడ్వాన్స్, మోర్ టెక్నికల్ అవుతున్న కొద్దీ మనం స్టేషనరీ అయిపోయాము. హ్మ్. ప్రోగ్రెసివ్ నుంచి స్టేషనరీ అయిపోయాం మనం. మనుషులు అలా ఉండకూడదు కదా! లైక్ హ్యూమన్స్ ఆర్ నాట్ సపోజ్డ్ టు బి స్టేషనరీ. సో వాట్స్ యువర్ రికమెండేషన్? సో ఇప్పుడు నేను ఆర్టిస్ట్‌ని, సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. సో ఇప్పుడు నేను ఏ జాగ్రత్తలు తీసుకుంటే అట్‌లీస్ట్ రిస్క్ తగ్గించుకోవచ్చు? ఫస్ట్ తల ఉంచకుండా పని చేయడం అనేది ఇంపాసిబుల్ ఆర్టిస్ట్‌కి. నువ్వు తల ఉంచకుండా నువ్వు పని చేస్తున్నావు అంటే నీ చెయ్యి తేలాలి పైకి. హ్మ్. అప్పుడు అది నీ షోల్డర్ ఎఫెక్ట్ అవుతుంది. ఎల్బో ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు తల వంచి నీ సపోర్ట్. ఎల్బోకి సపోర్ట్ తీసుకుంటే నీ నెక్, అప్పర్ బ్యాక్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. 2 ఉన్నా నువ్వు తలకిందులుగా ఎట్లా చేయాలి? కుదరదు. సో, ఎన్నో రకాలుగా ఎర్గోనామిక్స్ ఏం చేసినా సరే, నువ్వు డీలే చేయగలుగుతావు కండిషన్స్‌ని తప్ప, నిన్నది పట్టుకుంటుంది. సో హౌ కెన్ ఐ డీలే? నేను నా స్పాండిలైటిస్‌ని 10 ఇయర్స్ డీలే చేశాను.
నేను 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 ప్యూర్ వెజిటేరియన్‌ని కాబట్టి నా ప్రోటీన్ సోర్సెస్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నా రికవరీ మెథడ్స్ కొంచెం తక్కువ ఉంటాయి. నేను యానిమల్ ప్రోటీన్ తిన్నట్టయితే నాకు 45కి వచ్చేదేమో. ఇంకో 10 ఇయర్స్, ఇంకో 20 ఇయర్స్ డిలే చేసేవాడిని. బట్ అది నేను చేయలేను కాబట్టి బికాస్ ఐయామ్ అలర్జిక్ టు సో, ఇట్. మనం తినే ఫుడ్‌తో కూడా ఇది చాలా కనెక్షన్ కూడా అవుతాయి. కాదు ఫుడ్డే. దట్ ఈస్ ఎవ్రీథింగ్. చాలామంది ఏం చేయాలి? నువ్వు ఏం చేస్తే మంచి ఆర్టిస్ట్ అవుతావో, లేకపోతే ఏం చేస్తే ఒక మంచి ప్రొఫెషనల్, అది ఒక టెన్నిస్ వాళ్ళు అవ్వనివ్వండి, లేకపోతే బేకర్ అవ్వనివ్వండి, లేకపోతే ఎనీథింగ్. ఏం చేస్తే మంచివాళ్ళు అవుతారో అన్నిట్లో ఫస్ట్ నాకు తెలిసి ఇది ఉండాలి. ఫుడ్ ఉండాలి. ఫుడ్ కాదు. నువ్వు ఫిజికల్‌గా ఎలా ఉంటావో అది ఇంపార్టెంట్. మెంటల్‌గా ఎంత ఇంపార్టెంటో, మెంటల్‌గా అనేది బోత్ ఆర్ ఇంటర్‌లింక్డ్. నీ బాడీ బాగుంటే మైండ్ బాగుంటుంది. నీ మైండ్ బాగుంటే బాడీ బాగుంటుంది. సో, మోస్ట్ ఆఫ్ దెమ్ నువ్వు గంటలు గంటలు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే నువ్వు 10 రోజులు చేస్తావు, నెల రోజులు చేస్తావు, సంవత్సరం చేస్తావు. దాని తర్వాత నీ నడుము నొప్పి పుడుతుంది. అప్పుడు ఏం చేస్తావు? మొదటికే మోసం వస్తుంది. నువ్వేం చేయాలి అప్పుడు? బేసికల్‌గా యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో దట్ నిన్నెంత బాగా చూసుకుంటే నీకు నచ్చింది నువ్వు అంత ఎక్కువ చేయొచ్చు. సో, వాట్ యూ సజెస్ట్? ఫస్ట్ వర్కౌట్ చేయాలా? ఫస్ట్ బాగా తినాలి. తినాలి. ప్రోటీన్ తీసుకోవాలి బాగా. ప్రోటీన్. యెస్. దెన్? ప్రోటీన్ తీసుకోవాలి. చక్కగా తినాలి. అన్ని వెజిటబుల్స్ తినాలి. అన్ని ఫ్రూట్స్ తినాలి. యాక్టివిటీ చేయాలి. ఏదో ఒక యాక్టివిటీ. నువ్వు వాలీబాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడతావా? కార్డియోనా? స్ట్రెంగ్తా? ఇస్ ఇట్ ఎవ్రీథింగ్. నీకు మజిల్ ఉండాలి బాడీలో. బాడీలో మజిల్ లేకపోతే యూ జస్ట్ కాంట్ సస్టైన్. మనిషిగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మజిల్ మెయింటైన్ చేయాలి. ఆ మజిల్ మెయింటైన్ చేయాలంటే నీకు సర్వైవల్ ప్రోటీన్ కావాలి. నీ వెయిట్ ఎంతో దానికి అట్లీస్ట్ 0.8 గ్రామ్స్ అన్నా తీసుకోవాలి. అది మిస్ అవుట్ నువ్వు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే నువ్వు నీ లైఫ్‌లో నువ్వు ఎంత సీరియస్సో అదే నిన్ను డిఫైన్ చేస్తుంది. పర్లేదు నేను ఎట్లా అయినా సరే సర్వైవ్ అవుతానంటే కుదరదు. పాట్ గాట్ ఇట్. బెల్లీస్, స్పైన్ మీద ఇవన్నీ వర్కౌట్ కావు లాంగ్ టర్మ్‌లో. సో, ప్రోటీన్. ఫుడ్ ప్రోటీన్, అయిపోయింది. ఫుడ్ న్యూట్రిషన్ అయిపోయింది. ప్రోటీన్ అండ్ ఎక్సర్సైజ్. గాట్ ఇట్. You either have to run or walk once a week or twice a week. You either have to strength train కంపల్సరీ చేయాలి. దానికి నువ్వు ఎక్స్‌పెన్సివ్ జిమ్‌కి వెళ్ళక్కర్లేదు. నైకీ షూస్ కొనక్కర్లేదు. యాక్చువల్లీ నాకు పర్సనల్ జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఇది. నేను కోవిడ్ తర్వాత బాగా ఆబ్వియస్‌గా అన్నం తిన్నాం, ఇంట్లో కూర్చున్నాం, పెద్ద ఎక్సర్సైజ్‌లు లేవు. ఐ స్టార్ట్ గెట్టింగ్ ఎ లాట్ ఆఫ్ నీ పెయిన్. ఎంతమంది డాక్టర్ల దగ్గరికెళ్ళాను, రకరకాల మెడికేషన్ ట్రై చేశాను. ఏది చేసినా తగ్గట్లా. ఎక్కడో ఒక వీడియో చదివా. యూ కుడ్ యాక్చువల్లీ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్ బై యాడింగ్ మోర్ లెగ్ ఎక్సర్సైజెస్. యాహ్! అరే లెగ్ నొప్పుడుతుందంటే లెగ్ ఎక్సర్సైజ్ చేయమంటావేంటి? ఇంకా నొప్పుడుతుంది నాకు అనుకున్నా. ఎందుకంటే జాయింట్ అండ్ బోన్ మజిల్‌కి అడ్హెర్ అయి ఉంటాయి కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. సో సో, నా లోడ్ అంతా నా 100 కేజీలు ఆ రోజుల్లో 100, 104 ఉండేవాడిని నేను. నా లోడ్ అంతా పోయి జాయింట్ మీద పడుతుంది. జాయింట్ మీద పడుతుంది. ఇప్పుడు మజిల్ స్ట్రెంత్ అయ్యేటప్పటికి మజిల్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని లాగేస్తుంది. బిలీవ్ బయటికి. మీ 3 మంత్స్ వర్కౌట్ తర్వాత నాకు పోయింది అవును. కదా. నో నీ మెడికేషన్. బాడీ పెయిన్స్ తగ్గాలంటే నువ్వు వర్కౌట్ చేయాలి. అది ఐరనీ అది. చాలా మందికి అది అర్థం కాదు. మరి చాలా మంది నొప్పి ఉందని చెప్పి వెళ్ళటం మానేస్తారు కదా. నొప్పుందని వెళ్ళడం మనసే కానీ అది కంటిన్యూ చేయాలి. అది కంటిన్యూ ఎప్పుడు చేయాలి? నువ్వు ప్రోటీన్ తీసుకుంటే, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే నీకు అది నొప్పి రాదు. ఎందుకంటే రికవరీ కూడా ఉండాలి. అసలు నువ్వు ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నావు? నీకు మజిల్ రావడానికి. ఆ మజిల్‌కి ఏం కావాలి? ప్రోటీన్ కావాలి. అవును. సర్కిల్ అది. అదొక సర్కిల్. నువ్వు ప్రోటీన్ ఇస్తే, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ టైర్ అయ్యి నువ్వు సరిగ్గా పడుకుంటే రికవర్ అయ్యి చక్కగా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. లేకపోతే నువ్వు 20స్, 30స్‌లో ఉన్నంత వరకు శుభ్రంగా ఉంటావు. నాకేముంది, పొట్టుంది, బానే ఉంది, నడుము నొప్పులు ఏం లేవు, తలనొప్పులు ఏం లేవు, బానే ఉంది, అంతా బానే ఉంది అనుకుంటావు. ఒక్కసారి నీకు 35 దాటిందా ఖతం. ఈ రోజుల్లో ఇప్పుడున్న ఫుడ్‌కైతే అసలు లైట్. 30s నువ్వు 25, 28 మస్తు ఎక్కువ అసలు. సో, ఇది ఫుడ్ న్యూట్రిషన్. ఎర్గోనామిక్స్ గురించి మాట్లాడదాం. సో, ఎర్గోనామిక్స్ పరంగా టేబుల్, డెస్క్, మన యాంగిల్స్ వీటి పరంగా ఏం చేయొచ్చు మనం? చైర్ వీటి పరంగా ఏం చేయొచ్చు? ఒకటేంటంటే నువ్వు ఏం చేసినా వర్కౌట్ కాదు. ఇంకొకటి ఒక చైర్ ఉంటే లంబార్ సపోర్ట్ ఉండాలి. నెక్ సపోర్ట్ మనకున్నా వేస్టే. ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే నువ్వు ఎలాగైనా ముందు గీయాలి. ఇట్లా పెట్టుకుని గీయలేవు కదా. ఇక్కడ పెట్టుకొచ్చే సపోర్ట్ ఇట్లా దాని మీద లీన్ అయిపోయి మన చెస్ట్ సపోర్ట్ ఏదైనా ఇట్లా. అలాంటి చైర్స్ వచ్చాయి ఇప్పుడు. అవునా? ఐఎమ్ ట్రైయింగ్ టు ఫైండ్ వేర్ ఐ కెన్ ఫైండ్ ఇట్. బయట ఉన్నాయి. మనకి జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు ఫ్లైస్ చేసేటప్పుడు ముందుకి ఇట్లా సపోర్ట్ తీసుకుంటాం కదా, బ్యాక్ ఫ్లైస్ చేసేటప్పుడు. ఉన్నాయి. ఇప్పుడు నెగెటివ్ చైర్స్ అంటారు దాన్ని. నెగెటివ్ చైర్స్. నెగెటివ్ చైర్స్, ఎర్గోనామిక్ చైర్స్ చాలా ఇట్లాంటివి ఉన్నాయి. వేర్ నువ్వు లిటరల్ నేను ఇప్పుడు కూర్చుంటున్నాను కదా, ఈ వెనకాల సపోర్ట్‌ది ముందు వస్తుంది. ముందు లీన్ అయి ఉంటుంది. నేను ముందు వంగి నేను ఇట్లా చేస్తూ ఉంటాను. కానీ దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. నీకు నీ స్టెర్నమ్ నుంచి, నీ క్లావికల్స్ నుంచి ఏదో ఒక పార్ట్ పోతుంది ఇందులో. ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతుంది. కాకపోతే అది నీ టార్సోలోనే అవుతుంది. ఆ టార్సో నీకు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది ఇంపార్టెంట్ అన్నిటికి. నీ షోల్డర్ జాయింట్స్ నీకు ఇంపార్టెంటే, నీ నెక్ జాయింట్ ఇంపార్టెంట్, నీ సీ స్పైన్ నీకు ఇంపార్టెంట్, నీ ఎల్బోస్ ఇంపార్టెంట్, నీ రిస్ట్ ఇంపార్టెంట్. కానీ నీకు ఎగ్జాక్ట్‌గా అవే ఎఫెక్ట్ అవుతాయి. దానికి నీకు ఎక్సర్సైజ్ నువ్వు మానితే నీకు ఇప్పుడు బాగుంటుంది, ఇంకో 10 ఇయర్స్ వరకు బాగుంటుంది, కానీ తర్వాత నీకు ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. నువ్వు మీట్ తింటున్నావు కాబట్టి మేబీ నీకు ఇంకొక 10 ఇయర్స్ నువ్వు ప్రొటెక్టెడ్.
గాట్ ఇట్. అంతే. ఇంకా ఎనీ అదర్ ఎర్గనామిక్స్ ఆపరేషనల్ వైస్ కళ్ళు? కళ్ళు యూ నీడ్ టు డూ 20-20 ఆల్ ద టైమ్. ఎవ్రీ 20 మినిట్స్‌కి 20 మీటర్స్ దూరంలో 20 సెకండ్స్ స్టేర్ చేయాలి. 20-20-20. ఎందుకు? ఇప్పుడు దాకా దగ్గరలో చూస్తున్నావు కాబట్టి యాహ్! మజిల్ కొంచెం మళ్ళీ రిలాక్స్ చేయాలి. నేను చేయలేదు అది. చేసేవాడిని. హ్మ్. బట్ చేయాల్సినంత చేయలేదు. యాక్చువల్లీ మనం ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. యాక్చువల్లీ 20-20 ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ ఇండోర్‌లో ఉండే వాళ్ళకి. బట్ నేను చదివింది, నా రిసర్చ్‌లో నాకు అర్థమైంది ఏంటంటే, కుదిరినంత వరకు పొద్దునైనా, సాయంత్రం అయినా బయటికెళ్ళిపోయి దూరంగా లాంగెస్ట్ డిస్టెన్స్‌లో ఎంత ఏం కనిపిస్తే దాన్ని చూస్తూ యాహ్! ఎర్లీ మార్నింగ్స్ అయితే సన్. యూ కెన్ కీప్ స్టేరింగ్. యూ కెన్ కీప్ స్టేరింగ్ సో దట్ ఐ మజిల్స్ కొంచెం రిలీవ్ అవుతాయి. అండ్ ఎందుకంటే నువ్వు షార్ట్ డిస్టెన్స్ నాకిప్పుడు షార్ట్ సైట్ ఉంది. ప్లస్ ముసలోళ్ళకి ఏమన్నంటే ఉంది నాకు. నాకు దగ్గర కనిపించవు. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. నాకు ఐ've డెవలప్డ్ డ్యూరింగ్ మై ఆర్ట్ స్కూల్ డేస్. నాకు నేను ఎంత ఎక్స్‌పెక్ట్ చేశానో నాకంత నాలెడ్జ్ నాకు రాలేదప్పుడు. అండ్ లాట్ ఆఫ్ జియో పొలిటికల్ సిట్యుయేషన్స్ హ్యాపెండ్ బ్యాక్ దెన్ ఇన్ లైక్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు అవన్నీ ఏం జరగలేదు. సో, ఐ హాడ్ టు సిట్ మై సెల్ఫ్ త్రూ. నేను లిటరల్‌గా గంటలు ప్రతిరోజు నాకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. నాకు మీద ఒక ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్ ఉంది. వాళ్ళేమో ఏం నేర్పించట్లేదు. డబ్బులు సంపాదించాలి. స్కిల్ కావాలి నాకు. స్కిల్ ప్రొఫెషనల్‌గా నేర్పించేవాళ్ళు లేరు. హ్మ్. ద టీచర్ ఐ హాడ్ వాస్ ఫేస్‌బుక్. అందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించడం. ఎవ్రీ ఆర్టిస్ట్ దట్ ఐ ఫౌండ్. I used to pester them literally. How do I learn this? How do I learn? I used everything to the fullest. Used to sit through every single day లిటిల్‌గా 4 years. I literally sat through for 4 years. జనాలు నన్ను చూడలేదు అసలు. ఏమైపోయావురా అంటే ఇది నా పరిస్థితి. తలుపేసుకొని లోపలికెళ్ళి ఓ 2 నెలలు ఉంటే అంతే బేసిక్‌గా ఏమంటారు తపస్సు అంటారు కదా! అలాగ వెళ్ళిపోయాను. చివరికి కిందకెళ్ళి చింతపండు తీసుకురారంటే అరిచేవాడిని అమ్మ మీద. సో, లేదు ఎందుకంటే నా మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. దట్ ఐ హావ్ టు ఎర్న్. అప్పటికే నేను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసేసాను. కానీ నాకొచ్చే డబ్బులు సరిపోవు. నాకు ఫోర్త్ ఇయర్‌కే ఫోర్త్ ఇయర్ దాటాక అందరికి ఇంజినీరింగ్ స్టూడెంట్ బయటికెళ్తే ఒక ప్యాకేజ్ ఎలా వస్తుందో నాకలా రావాలి ఆ టైంకి. దానికి ముందే వచ్చినా నేను కంప్లెయింట్ చేయను. సో, ఇలాగ. నాకు ఇలాంటి ప్రాక్టీస్ ఉంటే గాని కాదు. ఆ టైంలో నాకు మైగ్రేన్స్ పెరిగే సైట్ స్టార్ట్ అయింది. మైగ్రేన్ నాకు ఈ రోజుకి ఉంటుంది. బట్ అప్పుడు దట్ వాస్ ద సోర్స్. అండ్ బాడీ పెయిన్స్, థై పెయిన్స్, బ్యాక్ ఏక్స్, నెక్ ఏక్స్ ఇవన్నీ అప్పుడే. ఐ జాయిన్డ్ ద జిమ్ వెన్ ఐ వాస్ 20, 19.5, 20 టైంలో. సో, నాకు ఇలాంటి వాటిల్లో మా నాన్న హాస్ ఆల్వేస్ బీన్ మై సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఐ లుక్ అప్ టు హిమ్ లైక్ ఎవ్రీ అదర్ కిడ్. ఐ లుక్ అప్ టు హిమ్ బికాస్ హి ఈస్ వెరీ డిసిప్లిన్డ్ ఇన్ నేచర్. అండ్ ఆయన ఈ రోజుకి ఈస్ వెరీ, వెరీ ఫిట్. ఆయన 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 కాఫ్ మజిల్స్ కానీ, లేదా ఆయన ట్రైసెప్ కానీ ఈ రోజుకి అంతే ఉంటాయి. డిస్పైట్ ఏజింగ్ అండ్ ఆల్ హి ఈస్ 65, 66 నౌ. బట్ స్టిల్ ద లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ దట్ హి మెయింటైన్స్ విత్ హిమ్సెల్ఫ్. హిస్ రొటీన్ పొద్దున్న ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ లేకుండా, సైక్లింగ్ లేకుండా ఏది మొదలుపెట్టరు, ఏం చేయరు. సో, అది చూస్తూ పెరిగాను కాబట్టి నాకు ఆటోమేటిక్‌గా నేను అందులోకి దిగిపోయాను. అంటే దాన్ని ఒక్కసారి దాని అడ్వాంటేజెస్ నాకు తెలుసుకున్నాక నేను దాని నుంచి దూరంగా వెనక్కెళ్ళలేదు. దట్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ మై లైఫ్ రైట్ నౌ. ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిసిప్లిన్డ్ అట్ ద వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మింగ్ ఎ హాబిట్ ఇన్ లైఫ్. సో, దట్ ఈస్ సేవింగ్ మీ అండ్ దట్ ఈస్ హెల్పింగ్ మీ టు బీ ఎ గుడ్ ఆర్టిస్ట్. అదెవరికీ తెలీదు. బట్ దట్ ఈస్ నేను ఇది చేస్తున్నాను కాబట్టే నా ఇవన్నీ కంట్రోల్‌లో ఉండి నేను మంచి ఆర్ట్ చేస్తూ మనశ్శాంతిగా ఉన్నాను. ఆర్ట్ అప్రిసియేషన్ అన్న కాన్సెప్ట్ మనకి లేదు. యాహ్! దట్స్ మన వెరీ ట్రూ. స్కూల్‌లో లేదు, మనకెక్కడా లేదు. అలవాటయిపోయింది మాకు. అండ్ ఎప్పుడైనా మంచి ఆర్ట్ కనిపిస్తే ఓకేలే అయ్యేముంది రోజు 100 అరే! దానిలో ఇంట్రికసీస్ అర్థం చేసుకోవటం, ఆ కాంప్లిమెంట్ ఇవ్వటం, లేదంటే కనీసం బీయింగ్ రెస్పెక్టబుల్ అట్‌లీస్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఎవడో ఒక ఆర్ట్ గీస్తాడు. ఈడెళ్లి దాన్ని చేయబడి గీకుతుంటాడు, కలుస్తుంటాడు. యాహ్! అరే! యూ కాంట్ డూ దట్. సో, అలా వాట్ ఆర్ దోస్ 2, 3 థింగ్స్ చూసే వాళ్ళకి అరే! ఇవి చేస్తే ఒక ఆర్టిస్ట్‌ని రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవేంటి? దేర్ వర్ మెనీ డేస్ వేర్ క్లయింట్స్ గ్యాస్‌లైటెడ్ అస్. సో, ఆహ్, గ్యాస్ లైట్ అంటే అగైన్ కొంచెం అంటే నేను చేసేదే నేను చేయకూడదు అనే టైపు. నేను చేసేది కరెక్ట్ అంటే వాడికేం రాదు. అయినా సరే నేను ఏం చేస్తున్నానో అది తప్పు. నన్నెందుకు అప్రోచ్ అయ్యావు మరి? సో, సో ఇట్లాగా నేను చేసింది కరెక్ట్ అంటే కాదు. నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయాలంటే నేనింక ఆ యూ ఆర్ నాట్ గివింగ్ ఎ బేసిక్ రెస్పెక్ట్ టు ద పర్టిక్యులర్ ప్రొఫెషన్. సో, ఒకటేంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ పర్సనల్ థింగ్ ఫర్ అన్ ఆర్టిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆర్ మేము జనరల్‌గా ఎమోషనల్‌గా ఉంటాం మేము ఎప్పుడు. ఎమోషనల్‌గా అంటే వీఆర్ ఆల్వేస్ ఫ్లోటింగ్ ఆన్ ఎమోషనల్ సైడ్ ఆఫ్ లైఫ్. బికాజ్ అంటే ఆ డెప్త్ లేనిదే ఆ క్రియేటివిటీ బయట రాదు. బయటికి రాదు. ఆ డెప్త్ ఏదో ఒక డెప్త్ ఉంటుంది మనిషిలో. అది రెబెలియస్ నేచర్ అనుకోవచ్చు. లేకపోతే
ఓవర్ట్‌లీ సెన్సిటివ్ అవ్వచ్చు. ఆ ఎమోషన్ ఏ డిపార్ట్‌మెంట్‌లోనో అనొచ్చు. కొంతమంది రైటర్స్ కమ్యూనిజం వైపు ఉండి ఆ డెప్త్ లెవెల్ దాంట్లో ఉంటారు. ఇంకొంతమంది రైటర్స్ రిలేషన్‌షిప్స్ వైపు రొమాంటిక్, హోప్‌లెస్ రొమాంటిక్‌లా ఉంటారు. సో, బేసికల్‌గా ఏదో ఒక డిపార్ట్‌మెంట్‌లో డెప్త్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు న్యూట్రల్ ఉంటారు. న్యూట్రల్ ఎక్స్‌ట్రీమ్ ఉంటారు. ఏదో డైరెక్షన్‌లో ఉంటారు. యాహ్! లేదా వైరాగ్యంలో ఉంటారు. హ్మ్. సో, ఏదో ఏదో ఒక దాంట్లో. సో, యూ నీడ్ టు రెస్పెక్ట్ వేర్ దే కమ్ ఫ్రమ్. హ్మ్. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఈస్ ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయాలి. బీ ఓపెన్. బీ ఓపెన్ టు న్యూ థింగ్స్. ఆ ఒక ఆర్టిస్ట్‌ని చూస్తే, ఆహా! బొమ్మలేస్తావా? ఒరేయ్! నువ్వు ఒక ఆర్టిస్ట్ అని చెప్పంగానే, మా వాడికి ఒక బొమ్మెయ్యరా. ఆహ్, లేకపోతే నువ్వెక్కడ బొమ్మలేస్తావు? అయితే నువ్వు బయటేస్తావా బొమ్మలు? ఆ! ఇవన్నీ చెప్పకూడదెప్పుడు. అలా మాట్లాడకూడదు. ఇవన్నీ హ్మ్. ఇవన్నీ మాట్లాడకూడదు. హ్మ్. బికాజ్ నువ్వు ఒక డాక్టర్‌ని చూస్తే ఒక డాక్టర్‌ని చూస్తే మాట్లాడతావా అట్లా? వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు నీకు 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 జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికెళ్తావు. నీకు బోర్ కొడితే ఏం చేస్తావు? క్రికెట్ మ్యాచ్ చూస్తావు, లేకపోతే సినిమాకెళ్తావు, లేకపోతే మ్యూజిక్ వింటావు. ఇవన్నీ ఏంటి? ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ స్కిల్. ఆర్ట్. హ్మ్. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. ఇట్స్ నథింగ్ మచ్. సో, ఇది గూడా అంతే సేమ్. నువ్వు అదే ఆర్ట్‌ని నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే, నీకు రెస్పెక్ట్ చేయడం రాకపోతే రెస్పెక్ట్ చేయకు. డిస్‌రెస్పెక్ట్ చేయకు. హ్మ్. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. ఊరికే నోటితోలు వద్దంటావు. అది. అంతే. అంటే ఎంకరేజ్ చేయకపోవచ్చు కానీ డిస్కరేజ్ అయితే చేయొద్దు. ప్రీతం ఇప్పుడు నీ లైఫ్‌లో నువ్వు చూసిన సినిమాలు గాని, కొన్ని ఇన్‌స్పైర్ చేసిన బుక్స్ గాని, ఏవైనా ఒక 2, 3 ఇంట్రెస్టింగ్ ఉంటే మన ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటే ప్రాబబ్లీ వాళ్ళు కూడా ఎళ్లి చూడొచ్చు అట్లాంటివి. సో, ఏమున్నాయి అట్లాంటివి? నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకొచ్చేది 6 ఫీట్ అండర్ అని ఒక షో ఉంది. 6 ఫీట్ అండర్ 6 ఫీట్ అండర్. అంటే ఏంటి తవ్వేసి లోపల పెడతారా ఏంటి? ఇట్స్ అబౌట్ డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ డెత్. ఓహ్! వెరీ సో, ఫిలాసాఫికల్ అండ్ చచ్చిపోయాక నో, నో, నో. ఆ! అంటే మేబీ షో చూడాలి. ఇట్స్ అబౌట్ ఎ ఫ్యామిలీ హూ మేనేజెస్ ఎ ఫ్యూనరల్ హోమ్. ఓహ్! సో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో Yeah. So you know about what life is and what life is made up of. It's extremely good drama and comedy. వెరీ గుడ్. And then the second most important thing for me is Better Call Saul. బెటర్ Better, కాల్ సాల్. yeah. హ్మ్. So Better Call Saul. That's one of the most the truly artistic things in this world that exists. అవునా? సో, ఈ Yeah. ఆహ్, And like the show, the writing, the way they show the life of a lawyer, the way they write the show, which ట్రాన్స్‌పైర్స్ అతని ఆ షోకి ఆ షో ఫ్యాన్ బేసే కాకుండా 'బ్రేకింగ్ బ్యాడ్‌తో' సంబంధం 'బ్రేకింగ్ బ్యాడ్' లేకుండానే దాని దాని వరల్డ్‌లో దాన్ని ఇండిపెండెంట్ బిల్డ్ బిల్డ్ చేసుకొని చేసుకుంది. అండ్ దాని సినిమాటోగ్రఫీ, దాని మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ డిపార్ట్‌మెంట్, కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఎ మాస్టర్ క్లాస్. లైక్ బైబుల్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. అవునా? ఇట్స్ లైక్ యాహ్! ది 'గాడ్ ఫాదర్' వెర్షన్ ఫర్ యాహ్. అండ్ ఇట్స్ లైక్ ఐ డోంట్ థింక్ దేర్ విల్ ఎవర్ బి ఎ షో 'బెటర్ కాల్ సాల్' లాగా అలాంటి మేబీ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేయలేకపోవచ్చు కూడా. దట్ ఈస్ వండర్‌ఫుల్. ట్రూ ఎపిఫనీ అనుకోవచ్చు. అండ్ ఇంకొక మూవీ వచ్చేసి నాకు ఇంకా చెప్పలేను ఎన్నున్నాయో అసలు. బట్ వన్ మేజర్ టాప్ ఆఫ్ మై మైండ్ చెప్పాలంటే 'ద లెజెండ్ ఆఫ్ 1900' అని. 'లెజెండ్ ఆఫ్ 1900' సో ఓకే. ఇట్స్ అబౌట్ ఎ బాయ్ హూ టేక్స్ బర్త్ ఆన్ ఎ షిప్. అన్ ఆర్ఫన్ హూ టేక్స్ బర్త్ ఇన్ ఎ షిప్ అండ్ గ్రోస్ అప్ ఇన్ ఎ షిప్. ఇది రీసెంట్‌గా వచ్చిందా? లేదు 98లో అప్పుడొచ్చింది. ఓహ్! సో, 1900లో పుడతాడు. అందుకే 1900 ద లెజెండ్ ఆఫ్ 1900. సో, సో, లైఫ్ అంతా షిప్పే వాడు వాడి లైఫ్ ల్యాండ్ అంతా జోడ్డు. షిప్ ల్యాండ్ చూడ్డు. సో, అదే సినిమా. అదే సినిమా. సో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. ఇట్లా చాలా ఉన్నాయి. రోమన్ పొలాన్స్‌కివి కొన్ని ఐ డోంట్ నో కొన్ని టాప్ ఆఫ్ మైండ్ 'చైనా టౌన్' చాలా బావుంటుంది. హిచ్‌కాక్‌వి చాలా ఉన్నాయి. చాలులే మనం యాహ్! 3 చాలు ప్రస్తుతానికి ఈ యాహ్! 2, ఎపిసోడ్‌కి. 3 దీస్ ఆర్ ద బెస్ట్ ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ అంతే. గాట్ ఇట్. సో, ఇప్పుడు లాస్ట్ క్వెషన్ ఫర్ ది వ్రాప్. నువ్వు ఏఐ వాడుతున్నావా? వాడతాను. ఆర్టిస్ట్‌గా ఏఐ వాడుతున్నారైతే ఇప్పుడు. వాడతాను. ఎలాంటి వాటికి ఇప్పుడు వాడుతుంటారు? మ్యూజిషియన్స్ ఇప్పుడు నేను ప్రోక్రియేట్ వాడట్లేదా? ప్రోక్రియేట్ ఈస్ ఎ టూల్ బట్ ఏఐ ఇస్ ఎ టూల్. సో, వాట్ ఆర్ ది వేస్ యూ ఆర్ యూజింగ్ ఇట్ టుడే? ఇప్పుడు ఓకే. మ్యూజిక్ అంటే కొత్తది జనరేట్ చేస్తున్నాను. సో, ఇన్ యువర్ జర్నీ ఆఫ్ ఆర్ట్ ఎక్కడ వాడుతున్నారు దీన్ని? I'm exploring right now, హ్మ్. and I'm very curious about where this goes. There is always a place and point where you're curious about, how it endangers you as an artist. మాన్యువల్‌గా ఇంకా డ్యామేజింగ్ ఉందా అంటే లేదు. హ్మ్. దాని ఫ్లాస్ దానికున్నాయి. బట్ జనాలు వాడడం మొదలుపెట్టేశారు. ఇంకా బయట ఇక్కడ నాకింక సికింద్రాబాద్‌లోనే కొన్ని పోస్టర్‌లు కనిపిస్తుంటాయి ఏఐలో వాడినవి. సో, డు యూ సీ ఇట్ బికమింగ్ ఏ కాంపిటీషన్ ఫర్ ఫిజికల్ విత్ రైట్ పీపుల్ అండ్ డెవలప్‌మెంట్ యెస్ ఇట్ డస్. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్చువల్లీ జరగబోద్ది అది But కూడా. at the same time, I believe in humans. అదెక్కడికి పోదులే. Yeah, so I believe that I have faith in human effort as well. హ్మ్. One thing, human will outdo AI or human will stop AI.
or human will not allow another human to develop more AI. So anything in these can happen, but no one can stop from that growing. సో దాన్ని మనం ఫ్రెండ్గా చేసుకోవడమే. నీ లైఫ్లో ఎలాంటి టూల్స్ వాడతావు ఏఐకి? నేను మిడ్ జర్నీ వాడడం స్టార్ట్ చేశాను. జస్ట్ ఎక్స్‌ప్లోరింగ్. సో ఫార్ నాట్ ఫుల్ సాటిస్ఫైడ్. ఏమైనా రిఫరెన్సెస్ ఉంటే టాప్ ఆఫ్ మై మైండ్ ఏమైనా కావాలి అంటే ఎనాటమికల్‌గా రిఫరెన్సెస్ నాకేమైనా కావాలంటే నేను ఒక ప్రాంప్ట్ కొడతాను. ఐ వేరీ మై ప్రాంప్ట్స్ అండ్ మేము ఐడియోగ్రామ్ వాడతాం. ట్రై దట్. అది బాగుంటది. ఐడియోగ్రామ్. ఐడియోగ్రామ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్. బాగుంటుంది. చాలా బాగుంటుంది. మేము వాడతాం. అదే వాడతాం మేము. ఓకే. మా థంబ్‌నెయిల్స్ అన్ని మాక్సిమం దాని నుంచి జనరేట్ చేస్తాం మేము. అచ్చా! ఓకే. సో ట్రై ఇట్ అవుట్ వన్స్. ఓకే. ఇంట్రెస్టింగ్. హోప్ ఇట్స్ నాట్ టూ ఎక్స్‌పెన్సివ్. లేదు. ఇట్స్ ఫ్రీ. ఇట్స్ ఎ ఫ్రీ టూల్. యూ నీడ్ ఏమన్నా ఎక్స్ట్రా ఎక్కువ రన్ చేయాలి అంటే యూ నీడ్ ఎ పెయిడ్ టూల్. దో ఐ థింక్ మిడ్ జర్నీ కంటే ఇది కాస్ట్ కాదు. ఓకే. సో యాహ్! అంతే. సో ఐ డిడ్ంట్ ఫైండ్ మిడ్ జర్నీ ఆల్సో దట్ గ్రేట్. వండర్‌ఫుల్. థాంక్ యూ ప్రీతం. మనం థాంక్ యూ. అన్ని రకాల ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్‌ని టచ్ చేసాం అనుకుంటున్నాము. ఒకవేళ మనం మిస్ అయ్యి ఉన్నా మన ఆడియన్స్ వదలరు. కింద కామెంట్లు కొడతారు. సో దానికి నువ్వు కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేసి కింద రెస్పాన్సెస్ ఇస్తే చాలా మందికి మంచి డైరెక్షన్ ఇచ్చింది అవుతుంది. అబ్సల్యూట్లీ. వండర్ఫుల్. వన్స్ అగైన్ ప్లెజర్ థాంక్స్ టు బి హియర్. for joining us and have a good one ahead. థాంక్ యూ. యూ టూ.